ఓం శ్రీ సాయిరామ్. స్వామితో అనుభవం అంటే అందరికి ఇప్పుడున్న వాళ్ళందరికీ స్వామితో అనుభవం అది చాలా వర్ణనాతీతం వచ్చింది. ఒకటి ఏంటంటే స్వామి సర్వస్వము అనుకుని ఈ భూమి మీద ఇలా నిలబడి ఇక్కడ పంచభూతాలు మనం అంటున్నారు ఇవన్నిటిని అనుభవిస్తూ ఈ దేహాన్ని ఇక్కడ ఉంచి దీన్ని స్వామి పనిముట్టుగా ఇక పర్మనెంట్ గా స్వామికి అర్పితం చేసేసి స్వామి ఏం చెప్తే అదే, స్వామి ఎలా గైడ్ లైన్స్ ఇస్తే అట్లాగా అన్నట్టుగా అనుకుంటూ ఆ ప్రయాణం 94 నుంచి అలాగ ఖచ్చితంగా అలా జరగడం అనేది సంభవించింది నా జీవితంలో. 94 నుంచి. అంతకుముందు ఏంటంటే మరి ఉన్నామా భూమి మీద, దేనికోసం ఉన్నాం, ఆబ్జెక్ట్ లేదు కదండి, ఆబ్జెక్ట్ ఉండదు, చదువుకోవాలి, ఎగ్జామ్స్ అవి ఆబ్జెక్ట్స్, అవన్నీ లౌకికమైనటువంటి ఆబ్జెక్ట్స్ అంటారు ప్రపంచానికి సంబంధించింది. మరి లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ అడవి ఇవన్నీ ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జీవి అంటే జీవాత్మ పరమాత్మ ఇది చాలా చాలా పెద్ద లెవెల్ మాట. అది అంటే అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టం. యాక్చువల్ గా మామూలు లెవెల్లో సుమన్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. జీవాత్మ పరమాత్మ అంటే ఏ టాపిక్ అండి అది, అసలు అది మామూలుకి అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువునైనా మీరు వస్తువుగా చూశారు అంటే ఆ టాపిక్ అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువుని ఏదైనా కానీ వస్తువుగా కళ్ళతో చూస్తున్నారు అంటే ఈ జీవాత్మ పరమాత్మ సంబంధం అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ అక్కడే మనకు తెలిసిపోతుంది నేను ఎలిజిబుల్లా కాదా అర్థం చేసుకోవడానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి స్వామితో నా ప్రయాణం అనే ఒక ఘట్టం, అది అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడానికి, స్వామి దగ్గర సమర్పించడానికి. రెండోది ఏంటంటే ఈ జర్నీలో, ఈ డివైన్ జర్నీ, స్పిరిచువల్ జర్నీలో నా లెర్నింగ్స్, నేను ఏమేమి నేర్చుకున్నాను అనేవన్నీ కూడా స్వామి దగ్గర అపారాధత ఉంచడానికి మాత్రమే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాననే విషయం. ఎందుకంటే ఏదో నేనేదో చెప్పాలి లేదా ఇంకేదో మోటివేట్ చేయాలి, అసలు అది స్వామి మనకి అందరికీ గురువు, దైవము, అన్ని స్వామి స్వామి స్వామి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి నా ప్రయాణము యాజ్ ఎ ఇండివిజువల్ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఎలా మార్పు చెందింది అనేది ఒక్కసారి నేను మీతో ఒకసారి నేను గుర్తు తెచ్చుకుంటూ మీతో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. మచిలీపట్నం అందరికి కొంతమంది తెలిసిన బందర్ అంటాం కదండి, మచిలీపట్నం. అక్కడ తాతగారి దగ్గర పెరిగాను నేను. నాన్నగారు అందరూ ఉన్నారు హెచ్ఐఆర్ ఇక్కడ బాలనగర్లోనే అందరూ. మరి స్వామి యొక్క నిర్ణయం ఇప్పుడు తెలుస్తుంది, అది స్వామి నిర్ణయం అని ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తాతగారి దగ్గర పెరిగావు, మంచి ఆశ్రమ వాతావరణం, అలా అని చెప్పి ఆశ్రమం లాగా పాత ఉండి అలా ఉండదు, హైలీ టెక్నికల్ ఏరియా. నెహ్రూ గారితో పనిచేశారు తాతగారు. సో తాతగారి దగ్గర పెరగటం ఒకటి. తర్వాత 7 బాబాయిలు, సప్త ఋషుల్లాగా 7 బాబాయిలండి. అందరికీ ఒక తండ్రి ఉంటారేమో, అంతే కదండి, ఖచ్చితంగా ఒకటే ఉంటాడు, అదే స్వామి, లేకపోతే వరల్డ్లో ఒకటి. వాళ్ళ 7 ఎంతగా ట్రైనింగ్ ఇచ్చారంటే జీవితంలో అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దానిలో మోల్డ్ అయిపోతారు ఒక దీని కింద. అలాగా వారి దగ్గర పెరగడం, వారి యొక్క గైడ్ లైన్స్ అవన్నీ మనకు తెలియదు. అప్పుడు వాళ్ళు నేర్పిస్తున్నారన్న విషయం కూడా మనకు తెలియదు, కానీ నేర్చేసుకుంటాం కదండి. తండ్రిని అనుసరిస్తామా లేదా మనం, ఆటోమేటిక్ గా తండ్రిని అనుసరిస్తాం. సో అట్లాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పుడు ఈ వరల్డ్ సంబంధించి చూస్తే 7 తండ్రులు అనండి. సో వాళ్ళ దగ్గర ఉండటం, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వచ్చినటువంటి అనుభవాలు. అలాగా దీనిలో ఏమవుతుందంటే అంటే మీకు స్పిరిచువల్ గా, టెక్నికల్ గా, ఇలా అన్ని రకాల కూడా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష అనాలి. నేను గురువులు వాళ్ళ ద్వారా అవి తీసుకోవడం వల్ల నేను ఇవాళ ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఎక్కడికి వెళ్ళినా గానీ వాటిని పునశ్చరణ చేసుకుంటూ వాటి మీద ఫర్దర్ గా డెవలప్ చేసుకుంటూ వచ్చినందువల్ల వచ్చినటువంటి ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నట్టే వాళ్ళందరే కారణం.
సో ఇలాగ జర్నీ జరుగుతున్నప్పుడు మనకి ఫస్ట్ మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి, అక్కడ యూత్ లో ఒక మెంబర్ గా నేను జాయిన్ అవ్వడం జరిగింది 94లోనే, 1994లో జాయిన్ అయినప్పుడు యూత్ అంటే తెలుసు కదా, వీళ్ళందరూ ఎంత యంగ్స్టర్ గా ఉన్నారు, ఎలాగ వెళ్ళి టక ఎనర్జీ అని బబ్లింగ్ ఎనర్జీ, ఏం చెప్తే చేస్తాం అంతే. మనం ఎందుకు ఏమిటి ఎలా క్వశ్చన్ మనకు అవసరం లేదు. మా యూత్ లీడర్ ఏం చెప్తే అది చేయడమే. కాలువ తవ్వుదాం అనుకున్నారు మంగిలిపూడి వెళ్ళే దారిలో, కాలువ తవ్వుదాం అంటే వెళ్ళిపోయాం, వలతపడి వెళ్ళాం, కాలువ తవ్వాం. అలాగా ఎన్నో యాక్టివిటీస్. మచిలీపట్నం ఎండ్ లో ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీ అని ఉంటుంది. ఇది మనకి చాలా ఇదనమాట. ఆ కాలనీలో బస్సు షెల్టర్ కి పర్మిషన్ తీసుకుని మన యూత్ బ్రదర్స్ అందరూ బస్సు షెల్టర్ కట్టారు. సత్యసాయి ఆరామం బస్సు స్టాప్ కూడా రిక్వెస్ట్ చేసుకుని మేనేజర్ తో మాట్లాడుకుని బస్ స్టాప్ కూడా పెట్టుకుని అక్కడ బస్ షెల్టర్ కట్టారు సిమెంట్ తో పర్మనెంట్ గా. దాని ఇనాగ్రేషన్ అనేది నా జీవితంలో మొట్టమొదటి సేవా కార్యక్రమం. ఆ ఇనాగ్రేషన్ లో ఉన్నట్టు ఇనాగ్రేషన్ కి ఏంటి నేను చేయాల్సింది, సున్నాలు వేసినప్పుడు సున్నాలు వేయడం లేదు, పులిహార ప్యాకెట్లు మనం ఇస్తాం కదా. ఏంటి చేయాలంటే అండి ఆ సేవ ఎలా ఉందంటే మాకు ఇచ్చింది ఒక రిక్షా ఉంటుంది. రిక్షాకి టాప్ ఇలా ఉంటుంది, టాప్ తీసేసి రిక్షాలో 2 గిన్నెల్లో పులిహార ప్యాకెట్లు, పక్కన ఇంకేదో స్వీట్ కరెక్ట్ గుర్తులేదు. సో ఈ 2 పెట్టుకుని ఆ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి, ఒక ఆదివారం ప్రోగ్రాం, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, ఇలా మీకోసం బస్ స్టాప్ ఇక్కడే పెట్టడం జరిగిందండి, మీరు ఎక్కడో బస్ స్టాండ్ కి 3 కిలోమీటర్లు వెళ్ళక్కర్లేదు, దయచేసి ఇక్కడి నుంచి ఉపయోగించుకోండి, ఇంతే. ఇది చెప్పాలి, ఇంతే సేవ. అసలు మీరు తల్లులందరూ వంట వండారు, ఇచ్చేసారు, అన్ని ప్యాకెట్లు కట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళాము. ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చేసి వచ్చిన తర్వాత యూత్ అందరం మరి మనట్టుగా నగర సంగీతం అవన్నీ కూడా చేసాం, సాయంత్రం పల్లకీ సేవ చేసాం, అన్ని చేసుకున్న తర్వాత వచ్చేసాం, అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే మరి పుట్టపర్తికి అందరం కలిసి వెళ్ళాం. జనరల్ గా ఏం చేసినా మనం స్వామి దగ్గరికి వెళ్తాం చెప్పుకుంటాం కదా. సో పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడే మొట్టమొదటిసారి ఇందాక దర్శన స్పర్శన సంభాషణ మొట్టమొదటిసారే స్వామి. నాకు ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా, ఎందుకంటే యాక్చువల్ గా ఆ రోజు దాకా నేను చేసిన పనులు కానీ, నా చదువులు కానీ, నా కాలేజీలు కానీ, నా క్రికెట్ మ్యాచ్లు కానీ, ఇంకోటి కానీ అసలు ఎక్కడ స్పిరిచువల్ కి సంబంధం లేదు. ఏమైనా ఉందండి అసలు మనకి జనరల్ గా తెలియదమ్మా. కానీ దిస్ ఈజ్ స్వామీస్ మిషన్. స్వామీస్ యొక్క అంటే స్వామి యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ విచిత్రమైన ఘట్టం మీకు చెప్పాలి నేను, అందుకే దీంతో మొదలెడుతున్నాను. మా తాతగారు దత్తాత్రేయ ఉపాసకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము దత్తాత్రేయ ఉపాసకులు. ఎప్పటి నుంచి ఇంట్లోనే పెద్ద దత్త మందిరము అది అంతా ఉండేది. మీ అందరం కూడా చిన్నప్పుడు మాకు ఇంత చిన్న ఉన్నప్పుడు కూడా ప్రతి గురువారము అభిషేకం జరిగేది, దత్తాత్రేయ విగ్రహానికి అభిషేకం జరిగేది. ఇదందరికీ మనకు కొంచెం తెలుసు, అంటే నేను చెప్పాలనుకున్న విషయం. అభిషేకం జరిగినప్పుడు బాబాయిలందరూ ఆ నూతులోంచి నీళ్లు తోలి బిందెలతో పక్కన పెడితే వాళ్ళు అభిషేకం చేస్తారు. బికాస్ మనకి అంత హైట్ అందదు, అదంతా ఉంటుంది కాబట్టి నీళ్లు తోడి అందిస్తూ ఉండేవాళ్ళం. దానికి ఏం చేయాలంటే గురువారం పొద్దున అభిషేకం చేయాలంటే మనం బుధవారం సాయంత్రమే మనం క్యాస్టర్ ఆయిల్ అంటాం కదా, రంగు ఆయిల్, ఆమదం కొంచెం వాసన రాకుండా క్యాస్టర్ ఆయిల్, అది స్టోన్ ఏంటంటే మనకి గ్రానైట్ స్టోన్ తో చేసినది కాబట్టి దానికి ఏంటంటే ఆ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసి ఆ విగ్రహానికి క్యాస్టర్ ఆయిల్ అంతా దూదితో చిన్నగా కప్పులో వేసుకుని నీట్ గా అంతా రాస్తూ దత్తాత్రేయ విగ్రహానికి మర్నాడు పొద్దున్న ఏం చేస్తాం, మళ్ళీ అంతా కట్టేస్తాము. మర్నాడు పొద్దున్నే అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసలు స్పిరిచువల్ టచ్ ఏంటంటే అండి, మనకేంటి నూనె రాయాలి కదా, బాబాయ్లంతా రాసిన తర్వాత మధ్యలో చిన్న ఛాన్స్ మనకు వచ్చేది, లేదా బాబాయ్ అది వెళ్ళగానే కొంచెం దూరి పట్టుకుని మనం కూడా రాతాం. చిన్నపిల్లలు రాకంటే ఎలా ఉంటుంది యాటిట్యూడ్. అప్పుడు వెళ్ళి రాస్తున్నప్పుడు అంటే మీరు నమ్మరు, ముక్కు దగ్గర రాయాలి. యూస్ టు ఫీల్ దట్ రియల్లీ భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి రాస్తున్నాము అని. ఎక్కడ గోరు తగ్గుతుందో విగ్రహానికి మనకు తెలియనప్పుడు, అంటే తీసుకుంటున్న బాధ తప్ప, అంటే ఇది తప్ప అలాగా అది రాయడం. సిక్క దగ్గర ఇలా దత్తాత్రేయుల వారికి ఏంటంటే ఇలాగా సిక్క ఉంటుంది, అంటే ఇది. సో అక్కడ రాసినప్పుడు ప్రతి అణువు, ప్రతి హెయిర్ ఆయిల్ అయ్యేటట్టుగా మనసులో పెట్టుకుని రాయడం. అలాగే ఈ నడుము ఇలా ఆయిల్ రాస్తున్నప్పుడు ఆయనతో మమేకం అయిపోయి స్వామి దేహానికే రాస్తున్నాం అనే ఫీలింగ్ లోనే ప్రతి గురువారం మాకు బుధవారం సాయంత్రం నడిచింది, చాలా చిన్నప్పటి నుంచి. అది స్పిరిచువల్ యాక్టివిటీయా లేకపోతే ఇంకోటో మాకు తెలియదు. ఒక యాక్టివిటీ అలాగే మనకు అక్కడ అవకాశం రావడం జరిగింది. సో అట్లా చేస్తున్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఉండేది, అలా ఉండేది. ఒడిగైన తర్వాత కూడా గట్టి స్వరంతో, చాలా గట్టి స్వరంతో
అగ్నిశ్చ మన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయ. ఇలాగా గట్టి గట్టిగా ఇంటి ఒడుగుయిన తర్వాత పూజలు చేయాలి. మనకి ఒడుగు మొత్తం చేస్తాం. మనకి అంటే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఆలోచన విధానంలో ఎలా ఉంటుందంటే అండి, నేను నా భగవంతుడు తప్ప మిగిలిన సంబంధం లేదు. అందుకని అంత అరిచాను. అంటే అరిచాను అని అనట్లేదు. అరిచానంటే నేను అలా చేసుకున్నా. గట్టిగా తిట్టేవాళ్ళు. అంత గట్టిగా అరవకూడదు మంత్రాలు మామూలు పెద్దవాళ్ళు చెప్తారు కదా. అయినా నాకేంటి, నేను నా దేవుడు నాకు అప్పటికున్న ఇదేంటంటే నా దేవుడు నా ముందే ఉన్నాడు. నేను ఆయులు రాసుకుంటుంటే నాతో మరి మెత్తగా చెవులు ముక్కులు అని నేను ఫీల్ అయ్యాను కదా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే నాకు దేవుడు అనేది ఆ లింక్ కొండిపడింది మానసికంగా. దేహము దేహి ఇవన్నీ స్వామి తర్వాత మనకి ఇవన్నీ లభించో తెలుసుకున్న నిజం తెలిసింది. కానీ ఇలా ఎప్పుడైతే జరిగినప్పటి నుంచి కాన్షియస్నెస్ అంటారే అది మెలుకుంది. మెలుకోవడం అంటే అరే సంథింగ్ ఇస్ దేర్, నువ్వు ఇప్పటిదాకా ఇగ్నోర్ చేసావు, నీకు తెలియట్లేదేదో. అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మంత్రాలు అవన్నీ చేస్తున్నప్పుడు తాతగారు కూడా ఏంటంటే ఆయన ఇటు వేదాలు ఉపనిషత్తులు అంటే మన ఏమంటారంటే రకరకాలైనటువంటి వాటిలో నిష్ణాతులు. యాక్చువల్లీ గాయత్రి మంత్రం తిప్పి చదువుతారు ఆయన. గాయత్రి మంత్రం తిరిగి అంటే రివర్స్ లో నాకు ఇప్పటికి రాదు. అలా కాకుండా దత్తాత్రేయ మీద ఎన్నో ఎందుకంటే దత్తో నామ స్మరణమలం కుర్వత సర్విధానం గూఢ. అంటే దత్త అనగానే ఇప్పుడు మనం ఏమంటున్నాం, సాయి అనగానే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఇది మాత్రం నిజం. ఎప్పటికప్పుడు అంటే నేను ఐ వాంట్ టు లింక్ అప్ విత్ ద యాక్చువల్ థింగ్ అండ్ ద స్పిరిచువల్ థింగ్. నా అనుభవంలో పెద్దవాళ్ళు కరెక్ట్ చేయొచ్చండి, తప్పకుండా నా అనుభవం గురించి చెప్తున్నాను. ఏంటంటే దత్త అని అనగానే మీరు ఇప్పుడు మనం ఏమంటున్నాం, సాయి అంటున్నాం. ఇలా అన్నా అనుకోండి, సాయి అంటున్నాం, దక్కున పారిపోయినా అంటే జస్ట్ పడిపోతున్నాం. ఎందుకు అంటున్నారు అనే కాన్షియస్నెస్ ఒకసారి అడగండి. సాయి అని ఎందుకు అన్నారు? ఓయి అన్నారు, అంతా అని చెప్పారు ఆయన. షిరిడి సాయి అని సత్యసాయి అయితే ఓయి అంతా అన్నారు. ఓయి అంటారా అక్కడెక్కడి నుంచో? కాదండి, పడిపోకుండా పట్టుకుంటారు. సాయి అనగానే అంగీ తగులుతుంది, మనకి తగులుతూ ఉంటారు, అంత క్లోజ్ గా ఉన్నారు ఫిజికల్ గా. అదర్వైజ్ హీస్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ హృదయ స్థానంలో ఉయ్యాల ఊగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే అండి, మనం మెకానికల్ గా అయినా తెలిసినా తెలియకపోయినా నామ ఉచ్చారణ చేశాము అంటే దాని ఫలితం కంపల్సరీ ఆయన రెసిప్రోకేట్ అయి వచ్చేస్తారు. అంతే వస్తున్నారు అనే జ్ఞానం కనుక మనం కాన్షియస్ ఏదో చెప్తుంది, అది కనుక మనం మనసులో పెట్టుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఆయన వచ్చారు వస్తున్నారు అని మనకు అలర్ట్ గా అంటే బుద్ధితో కూడి ఉంటాం మనం ఆ ప్లేస్ లో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకని అలా వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన ఉపనిషత్తులు క్లాసులు నాకు చాలా నోరు తెలియదు, అలాంటివన్నీ కూడా ఆయన పలికేవారండి. హిందీ రాదు ఇనీషియల్ గా తాతగారికి. హిందీ బుక్స్ తెప్పించుకుని హౌ టు లెర్న్ ఇంగ్లీష్ హిందీ ఇవన్నీ ఉంటాయి 30 days ని. ఎప్పుడు ఏ వయసులో అండి, నాకు తెలిసి తను 74 ఏట 74th year లో పోతాప్రగడ వెంకట సుబ్బారావు గారని. అంటే ఎట్లా ఉంటుందండి, మనం పిల్లల్ని ప్రధానంగా బాల వికాస్ కి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను బాల వికాస్ స్టూడెంట్ నే తెలుసు. అంటే ఎలా నాకేంటి, నేను బాల వికాస్ క్లాస్ కి ఎందుకు వెళ్ళేవాడిని చెప్తున్నాను సార్. బాల వికాస్ క్లాస్ కి ఎందుకు వెళ్ళేవాడిని అంటే జిల్లా కోర్టు అని ఉండేదండి. ఆ కోర్టు ముందు ఇలాగే పిల్లలకి సండే పొద్దున ఏదో 1 గంట సేపు లెక్కలు అని చెప్తూ మంచి విషయాలు చెప్పేవాళ్ళు. అలాగే బాల వికాస్ కూడా కంటిన్యూ అయ్యేది. నేను బాల వికాస్ కి ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను. అప్పట్లో నేను వెళ్ళినందుకు కారణం ఏంటంటే ఈ చెయ్యతులు, నా బుజ్జి చేతులు ఆ మనవరాలని అంటారు. మనవరాలంటే మరి మీకు తెలుస్తున్నాయిదమ్మా, పప్పు బెల్లము మనవరాలు కలిపి గురువులు పెట్టేవాడు. అవి ఎంత చేతితో పట్టుకోగలిగితే అన్ని పట్టుకుని నేను తీసుకెళ్ళచ్చు ఇంటికి. నా బుజ్జి చేతులు ఎన్ని పడతాయండి, అయినా సరే అది ఆనందం. నా చేతుల్లో ఇంకా నేను పట్టుకుని ఆల్మోస్ట్ ఒక 200 మీటర్లు అంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ కొంచెం అంతవరకు నేను పట్టుకుని ఒక్క మరవరం కూడా కింద పడిపోకుండా చూసుకోవాలి. అన్ని నేను కలెక్ట్ చేసుకున్నా ఆశ చిన్న వయసులో. అంటే ఎందుకు వస్తాను నేను బాల వికాస్కి? మీరు చెప్పే పద్యాలకి రాను అంటే ఈ రోజు ఆలోచిస్తే తెలుస్తుంది. పద్యాల కోసం రానండి నేను ఏమండి, లేకపోతే ఇంకేదో మీరు నాకల్లా నా మైండ్ దేని మీద ఉంటుంది. నాకు మనవరాలు ఇంత కుప్పడు పట్టుకోవచ్చు నేను. చూసారా, అలాంటి చిన్న కుక్కు భగవంతుడు వేయిస్తాడు. ఆ తర్వాత ఎన్ని నేర్చుకుంటున్నామో దానిలో మనకు తెలియట్లా. మీరు అంతే కదా, ఏది నేర్పిస్తే అమ్మ అన్నం పెట్టాలనుకోండి, ఏదో కథ చెప్తూ నోట్లో పెట్టేస్తుంది. మామూలుగా అయితే తినమన్నా తింటారు, పరిగెడతారు, కట్టెల చుట్టూ వాటి చుట్టూ తిప్పిస్తారు ఎన్నో చేస్తారు చిన్నపిల్లలు.
అలాగా ఇది ఆ రకంగా ఆ విషయం చెప్తాను మీకు. అలాగే తాతగారి విషయంలో చెప్పాల్సిన ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందో నేను చెప్తాను. ఫస్ట్ సారి దర్శన స్పర్శన సంభాషణ అవ్వడానికి ఘట్టం ముందు చెప్తున్నాను ఇది. సో తాతగారు స్పిరిచువల్ గా లేకపోతే ఈ రకంగా సైన్స్ పరంగా కూడా ప్లానింగ్ కమిషన్ లో మెంబర్ గా ఉండేవారు. మనం ఇవాళ వాడుతున్నటువంటి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ స్టోన్స్ ఉన్నాయి సరే, ఆ డిజైనింగ్ లో ఆ కమిటీలో తాతగారు ఉండేవారు. సో ఇట్లా అన్ని అడ్వాన్స్ సైంటిఫిక్ ఆఫీసర్ గా ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ అని ఉండేది మచిలీపట్నంలో, దానిలో సైంటిఫిక్ ఆఫీసర్ గా చేశారు. ఇలా సైన్స్ ఇటు స్పిరిచువల్. అలాగే ప్రతి సండే వచ్చిందంటే తాతగారిని ఒక రిక్షా వచ్చేది ఇంటికి, ఎక్కడో చోట రోటరీ క్లబ్ లేకపోతే ఊరి చివర మనకి ఇలా సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సిడి సాయి సత్యసాయి అదే అందరూ కూడా తీసుకెళ్లేవాడు మంచి మంచి విషయాలు చెప్పమని. గురువు గారు అంటుండేవారు. మాస్టారు అనేది ఆయనకి యాక్చువల్ పేరు, మాస్టర్ అనేది టీచర్ గారు అనేది పేరు. సరే, అయితే ఏమైందంటే ఇలాగ నేను అడిగాను, మన యూత్ అందరూ పుట్టపర్తి వెళ్తున్నారు తాతగారు, పుట్టపర్తి వెళ్తున్నారు. ఇది 94లో పుట్టపర్తి వెళ్లే ముందు జరిగినటువంటి ఘట్టం. వెళ్తున్నారు, మరి వాళ్ళందరితోనూ నేను కూడా వెళ్తాను. అసలు మామూలుగా డిటాచ్మెంట్ లో అది అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అంటామే, అలాగే పెంచారు మమ్మల్ని. వెళ్తాను అని కోరిక వచ్చింది, నాకు కోరిక వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఇంతమంది యంగ్స్టర్స్, అంత పెద్ద ఎనర్జీ, దాంతో పాటు నేను సింక్ అవ్వాలి, వెళ్ళాలి, చేయాలి అని అనుకుంటూ అడిగితే ఏమన్నారంటే, ఒరే ఎందుకురా దత్తాత్రేయుడు ఇక్కడే ఉన్నారు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి నువ్వు అన్నారు. ఫస్ట్ నేను నమ్ముతానా? మనం నమ్ముతామా? జనరల్ గా ఫస్ట్ చెప్తే చెప్పండి, స్వామి ఇక్కడే ఉన్నారు మీరు ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తారంటే ఎవరన్నా అసలు ఉండదు కదా, కాదు అందరం వెళ్తాం, అదో పిక్నిక్ అనుకున్నాను ఏదో అనుకున్నాను, నేను వెళ్తాను అని గట్టిగా పట్టుపడితే, అయితే వారం రోజుల ముందే అయితే పట్టుపడితే ఏమన్నారంటే, సరేలే ఒక రోజు వచ్చి కనబడన్నారు, ఏదో 2-3 రోజుల తర్వాత కనబడదు అన్నారు. సరే మళ్ళీ వెళ్ళాను. ఆయన పూజ రూమ్ లో ఆయన మెడిటేషన్ లో ఉంటారు, బయట వెయిట్ చేయాలి. ఆ మెడిటేషన్ అయ్యాక బయటకు వస్తారు. వచ్చిన తర్వాత తాతగారు నేను పుట్టపర్తి వెళ్తానండి ఇదే. అయితే సరే రా అన్నారు. అని మీకు అంటే పెద్దవాళ్ళకి అలవాటు ఉంటుందండి, ఈ లెటర్స్ వస్తాయి కదండి, ఇన్లైన్ లెటర్స్ అనేవాళ్ళ. ఆ ఇన్లైన్ లెటర్ కి అంటించినప్పుడు ఇలా ట్రయాంగిల్ గా ఉంటుంది ఒకటి, ఇట్లా ఫ్లాప్ వేసి గమ్ వేసి అంటిస్తారు. ఆ ట్రయాంగిల్ పీస్ ని కట్ చేసి తాతగారు ఎప్పుడు కూడా హైలీ పర్ఫెక్షనిస్ట్, అసలు పర్ఫెక్షన్ మారిపోయారు. ఆ కటింగ్ కూడా కత్తిరితోనూ ఆ స్నైఫ్ తో నీట్ గా కట్ చేసి ఆ ట్రయాంగిల్ పీస్ కూడా ఉంచుకునేవాడు. దాని మీద ఏదో రాశారండి, ఇది చాలా విషయం కదా. దాని మీద ఏదో రాశారు, రాసి అది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి దానికి టేప్ తీసుకుని అంటించి అన్ని తీసి జేబులో పెట్టుకుని, ఇది పెట్టుకుని నువ్వు వెళ్ళి పుట్టపర్తి అన్నారు. పెట్టుకుని నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని కొన్ని డబ్బులు ఏవో నాకు అక్కడ అవసరం అనుకున్నారు, అది ఇచ్చారు, జేబులో పెట్టుకుని ఇది వెళ్ళాను. పిల్లలతో వెళ్ళాను అన్ని రోజులు. రోజు మనం పొద్దున ప్రీ సేవదని, అప్పుడు ప్రీ సేవదని స్కార్ఫ్ ఇచ్చారు, వేసుకున్నాం, అంతా సేవ చేస్తాం. సాయంత్రం వేసరికి ప్రతిరోజు స్వామి దర్శనం ఇచ్చేవారు కదండి. అటు ఇటు తిరిగి కూర్చోవాలి, స్వామి మధ్యలో వచ్చి నడుచుకుంటూ వస్తారు. అయితే స్వామి రావడం, మరి రోజు ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అది, రోజు అక్కడ దాకా రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. మనకి ఇవన్నీ ఏం తెలియదు. కానీ వారం రోజుల తర్వాత ఏ రోజైతే నాకు ఆ రోజు సాయంత్రం బస్సు ఉందో అక్కడి నుంచి ప్రతిరోజు నేను దర్శనానికి అప్పుడు చెప్పినప్పుడు వచ్చేటప్పుడు ఏం చేసామంటే, ఆ లెటర్ ఏదో ఉంది చిన్న ప్యాకెట్ అన్నది, దాన్ని లెటర్ అది జేబులో పెట్టుకొచ్చేవాడిని. ఎందుకంటే తాతగారి మాట, స్వామి ఎవరో నాకు తెలీదు, మీ తమ్ముడు స్వామి సాక్షిగా చెప్తున్నాను. స్వామి అంటే తర్వాత చెప్తాను కానీ, సరే వస్తుంటే స్వామి వచ్చినప్పుడు అది ఆ రోజు మర్చిపోయారండి. ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా మనకి, ఆ స్కూల్లో పైన ఇచ్చారు, టెర్రస్ మీద ఇచ్చారు, ఎండాకాలం బయట పైన ఇచ్చారు, అక్కడే పడుకున్నాం మేము అందరం. ఆ రోజు ఇంకా ఫస్ట్ టైం అయిపోతుందని వచ్చాను నేను స్వామి దర్శనం దగ్గరికి. విఐపి గేట్ లోంచి మీకు అంటే లొకేషన్ చెప్తున్నా, నాకు అంత బాగా విఐపి గేట్ లో జెంట్స్ విఐపి నుంచి లోపలికి వచ్చినప్పుడు మనం ఎక్కడైతే స్టూడెంట్స్ స్టార్ట్ అవుతుందో కూర్చునే ప్లేస్ లో అక్కడ మనకి అంటే రథం ఉంటుంది చూసారా లోపల షట్టర్ లో, ఆ రథం లైన్ స్ట్రైట్ లో అనమాట. మళ్ళీ సెకండ్ విఐపి గేట్ దగ్గరికి వచ్చినట్టు ఆ కోఆర్డినేషన్స్ పాయింట్ లో నేను అక్కడ కూర్చున్నాం. నా పక్కన పరిగెత్తి వచ్చాను స్కూల్ నుంచి. అంటే నేను నొప్పుతున్నాను కదండి, కూర్చున్నా మోకాళ్ళ మీదే కూర్చున్నా. నేను ఇంకా వజ్రాసనంలో ఉన్నాను, ఇంకా అసలు ఫుల్ సెటిల్ అవ్వాలా కూర్చున్నా. నా పక్కన నాదేంటంటే అదృష్టం అంటే ఇలా లైన్ ఉంటే ఇది ఫస్ట్ ప్లేస్ నాది. నా తర్వాత అందరు బ్రదర్స్ వచ్చి కూర్చుంటున్నారు, ఇంకా ఫామ్ అవుతున్నాయి లైన్స్. అయితే స్వామి ఏం చేశారు, ఫస్ట్ వచ్చి కూర్చున్న మరుక్షణం అక్కడ జనరల్ గా ఏంటంటే లేడీస్ అందరికి దర్శనాలు ఇచ్చుకుని అన్ని చేసుకుని అట్లా మామూలుగా వస్తారు, అది తెలిసిన అది. అక్కడ ఏం చేశారంటే ఎప్పుడైతే ఆయన దీని నుంచి బయలుదేరారో రెసిడెన్స్ నుంచి లేడీస్ గేట్ నుంచి సరాసరి అసలు అలా వచ్చేస్తున్నారు దగ్గరకు వచ్చేసి దగ్గరకు వచ్చి ఆగారు, పక్కన ఆగారు. నిందాలనే దత్త అనగానే దత్తాత్రేయుడు ఇలా సాయి అనగానే సాయి అంగి ఆ డ్రెస్ నా డ్రెస్ తగులుతోంది. ఎలా తెలిసింది నాకు తగులుతోందని? ఈ మూమెంట్
అంత నాకు ఇప్పుడు విజువల్ లేదు, గూజుంప్స్ వస్తున్నాయి. తగులుతారు. తగలటమే కాదండి, నేను ఇంకో విషయం మర్చిపోయాను. ఏం తెలుసండి, ఆ లైన్ ఫామ్ అయ్యేదాకా నా తల మీద చేయి పెట్టి ఒత్తు తీసుకున్నానంటే బరువు ఇలా పెట్టారు చేయ అంతసేపు. ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి నాకు, అంతసేపు ఎందుకు పెట్టారు ఏంటి అని తెలియదు నాకు, ఎంతసేపు పెట్టో తెలియదు లైన్స్ అని అయ్యేదాకా. అయితే కొంచెంసేపు ఇలా చూస్తే పక్కన ఏదో రెడ్ రోప్ ఇంత క్లోజప్ లో కనిపిస్తుంది. అంటే ఇలా చూస్తే స్వామి ఇంత పెద్ద ఇది అంటారు. అసలు ఆశ్చర్యం అసలు ఆ ఫేస్ గోల్డ్ కలర్ ఫేస్, ఆ స్వామి ఇంత క్లోజప్ షాట్. ఎవరో ఒక మహానుభావుడే అప్పటికి కూడా, మీ నమ్మరు, అప్పటికి కూడా ఒక మహానుభావుడు అంతే. కానీ ఎవరో తెలియదు మనకి, భగవంతుడని మనకు తెలుసా తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్వామి అన్నారు, ఏం చేస్తున్నావు బంగారు అంటే, విశాఖపట్నం యూనివర్సిటీలో చదువుతున్నాను స్వామి అంటే, యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో చదువుతున్నావా అన్నారు. సరే అని చెప్పిన తర్వాత అన్నారు, చెయ్యి మంచిది మంచిది అన్నారు. అయితే నాకు రెండో విషయం వినపడలా, విశాఖపట్నం చదువుతున్నావా అన్నారు కదా, వినపడదు కదా. అంటే చాలా చిన్న వాయిస్ కదా స్వామి, ఏంటి సార్ అన్నా. చూడండి మాయా కదండి, భగవంతుడు తెలియదు కదా సార్ నాకు, రియల్లీ ఏంటి సార్. సార్ అంటే వాల్యూ ఉంది, అలా నేను మామూలుగా సార్ అనలేదు. నేను డెఫినెట్ గా హృదయంలో ఆ పవిత్రమైన స్థానమే ఉంది. బట్ ఏంటి సార్ ఇలా చూసి ఏమి ఏమి మళ్ళీ విశాఖపట్నం చదువు మళ్ళీ అడిగారు. అది అయిపోయింది. అయిపోయాక అంతసేపు నా దగ్గర ఉన్నారు కదా, మనమైతే లిస్ట్ అంతా చదివేమండి. ఒకటి గుర్తొస్తుందా మనకి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి వెళ్ళేటప్పుడు తాతగారి ఇన్స్ట్రక్షన్స్, ఏమి కోరకు, ఏ కోరిక కోరకు, నువ్వు అలా ఉండంతే, ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. ఇది చెప్పారు స్వామి, మా తాతగారి మాట, ఏం జరిగిందో నాకు వచ్చి చెప్పు. అయితే ఎప్పుడైతే నేను అలాగా వెళ్ళానో స్వామి ఇట్లా మాట్లాడారు, ఇది అయిపోయింది. తర్వాత ఇంకా చాలాసేపు ఉంటున్నారు స్వామి పక్కనే. స్వామి వెళ్ళట్లేదు కదా, స్వామి వెళ్ళిపోతే మనం ఏదైనా సరే వెళ్ళిపోయారు రాలేదు. అదే అంతసేపు ఉన్నప్పుడు ఒక్క కోరిక రాలేదండి. బ్రెయిన్ బ్లాంక్, మైండ్ బ్లాంక్ అంటామే, ఏమీ లేదు. అయితే ఈ కోతి కదా, కోతి ఏం చేస్తుంది, అక్కడ మాకు కోఆర్డినేటర్స్, యూత్ కోఆర్డినేటర్స్ లో ఆంజనేయులు అని అందరికీ తెలుసు. మచిలీపట్నంలో ఆంజనేయులు వాళ్ళు కూడా యూత్ కోఆర్డినేటర్స్, వాళ్ళందరూ కూడా చాలా ఇప్పుడు కూడా అగ్రెసివ్ గా చేస్తుంటారు వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అందరూ. నేను ఖాళీగా ఉన్నారు అంటే స్వామి పక్కన ఉన్నారంటే నాకేంటి, స్వామి పక్కన ఖాళీగా నిల్చున్నారు కదా, యాజ్ ఇఫ్ హీఈస్ డూయింగ్ సమ్ మాస్టర్ ప్లాన్. అప్పుడు ఏదో జరిగిపోతుంది. నేను అక్కడ ఉన్నారు, ఏదో మాట్లాడాలి కన్వర్సేషన్. నేను అన్నాను, స్వామి నేను సార్ ఆంజనేయులు వాళ్ళతో వచ్చాను స్వామి. ఎందుకు ఇది అవసరమా ఆలోచించండి, ఎలా ఉంటుందంటే మాయా పాస. ఆంజనేయులు వాళ్ళతో వచ్చాను స్వామి అంటే ఏంటి, ఏదో సమ్ అదే రికమెండేషన్ టైప్ అనమాట మైండ్ లో. ఏంటి చూడండి, ఆంజనేయులు ఎప్పటి నుంచో వస్తున్నాడు పుట్టపర్తికి. ఆంజనేయులు బ్రదరు ఎప్పటి నుంచో వాళ్ళ చిన్న తరతరాల నుంచి వస్తున్నారు. అంటే ఏదో, అంటే నాకేదో చూసారా కోరిక తెలుస్తుందమ్మా, ఏదో ఉంది కదా నా మైండ్ లో, ఏముందో తెలియదమ్మా. ఆ బాబు దాగే మైండ్ లో ఏముందో తెలియదు, కానీ ఏదో కనెక్షన్ వచ్చేయాలి అర్జెంట్గా ఆయనతో అని. నేను ఆంజనేయులతో వచ్చాను స్వామి, ఆంజనేయులు వాళ్ళతో వచ్చాను స్వామి. తెలుసు తెలుసు అన్నారు అంతే. ఇది జరిగింది ఫస్ట్ విషయం. ఇదంతా స్వామితో జరిగిందంతా మనకి చాలా ఆనందం వేస్తుంది. అసలు విషయం ఇప్పుడు ఉంది. అసలు విషయం ఇప్పుడు ఏంటంటే, ఇంటికి వెళ్ళాను, అయిపోయిందండి, బస్సు ఎక్కాము, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చాక సమితి వాళ్ళు తెలుసు కదా, అదే మొట్టమొదటిసారి ఎలాగైనా స్వామి దర్శనం స్వచ్ఛం సంభాషణ అక్కడెక్కడో ఉండేవాడిని, ఇక్కడ కూర్చోండి అంతే కదండి. మనం అందరం అలా వాల్యూ ఇస్తాము స్వామి ఏదిలో, అలా నాకు ఎందుకున్నారు తెలియదు. అయితే ఇవన్నీ తాతగారి దగ్గర పెరగడం, బాబాయ్తో పెరగడం వల్ల సంగీతం నేర్పించారు నాకు. సంగీతం చిన్నప్పటి నుంచి రకరకాల ఎన్నో త్యాగరాయ కీర్తనలన్నీ కూడా అవతార మెహర్ బాబా సెంటర్ అని ఉండేది మచిలీపట్నంలో. అక్కడ నేను మా అక్క జయప్రద మీ ఇద్దరం కలిసి స్టేజ్ మీద ఉంటే అసలు 20 minutes 30 minutes 2 కీర్తనలు ఇచ్చేవాళ్ళు, 45 minutes 5-6 కీర్తనలు పాడించుకునేవాడు. అంటే అప్పుడు ఆ గొంతు అలా బాగుండేది, ఇప్పుడు బాగాలేదు. అట్లా ఉండేది. అంటే అలా నేర్పించడం, ఇవన్నీ భజన్స్ అవన్నీ మనం నేర్చుకోవడం. అలాగే షిరిడి సాయి సేవా సమాజం అని ఊళ్ళో ఎక్కడ పెట్టాలో తెలియకపోతే తాతగారే ఇక్కడ పెట్టుకుని చేసుకోండి అని చెప్పి తన గుడి అంటే ఇంట్లోనే చెప్పడం. వాళ్ళు రోజు వచ్చి భజన చేయడం. దానిలో మాక్సిమం బ్యాంక్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఈవినింగ్ అయ్యేసరికి పాపం వాళ్ళు వచ్చి అంతా అరేంజ్ చేసుకుని హార్మోనియం అలాగే భజన్స్ కంటిన్యూస్ గా జరిగేది చిన్నప్పటి నుంచి. ఇలాగే ఇవన్నీ జరుగుతుంటే ఆ భజన్స్ కూడా మనం పాడటం. సరే అవేవో అలా కాకుండా స్వామి దగ్గర అలా మొత్తానికి తన ఫోల్డ్ లో వచ్చేసి ఇంకెప్పుడు వెనక్కి తిరగలేదు. ఎందుకంటే అంత అనుభూతి జరిగింది. సరే ఇప్పుడు ఏమైందంటే అసలు విషయం, ఇంటికి వెళ్ళిన తర్వాత మా తాతగారు ఇదివరకు బావి అంటారు కదా, నెయ్యి ఉండేది నూతి దగ్గర. సండేస్ బాగా ఆయిల్ రాసుకుంటారు తాతగారు. ఆయిల్ రాసుకుని అక్కడ స్నానం చేయడం అలవాటు. ఆ ఆయిల్ రాసుకుంటుంటే నేను మీకు మనసుకు కట్టాలని చెప్తున్నా, నా మనసుకు కట్టిని చెప్తున్నా. అయితే ఆయిల్ రాసుకుంటుంటే తాతగారు నేను అప్పుడే వచ్చాను కదా పెట్టి పట్టుకుని, తాతగారు నాతో స్వామి మాట్లాడారు. స్వామి నాకు దర్శనం స్పర్శనం నాకు అసలు తెలియదు. నాకు
మాట్లాడమే తెలుసు కదండి, మనకి ఎవరైనా తెలియదు కదా. మాట్లాడారు తాతగారు, నాకు తెలుసురా, నువ్వు వెళ్ళి స్నానం చేసి నా రూమ్ దగ్గర పూజా మందిరం దగ్గర మనం మాట్లాడుకుందాం. అయితే సరే వెళ్ళిపోయాను. గబగబా తాతగారికి ఏదో పిలుస్తారు కదా, వెళ్ళి స్నానం చేసి తను కూడా అప్పటికి వచ్చేసరికి పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన లెటర్లు ఇచ్చేసావా స్వామికి? నీకు ఇచ్చాను కదా ఒకటి, ఇచ్చేసావా స్వామికి అంటే మర్చిపోయాను స్వామి, మర్చిపోయాను తాతగారు, మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. ఆ రోజు పెట్టుకోలేదు కదా స్వామి మాట్లాడినప్పుడు. ఏ రోజు అయితే నా దగ్గర లేదు ఆ రోజు మాట్లాడారు స్వామి. ఆయన ఏమిటో ఉండదు ఆయన ప్లానింగ్లు అన్ని. స్వామి నిజంగా నేను నిజంగా మాట్లాడుకుంటా స్వామి, అందరూ మాట్లాడుకుంటారు. అయితే ఏంటి నాకు తెలియదు. ఎప్పుడైతే నేను అక్కడ మరి ఇచ్చేసావా స్వామికి అంటే మర్చిపోయాను తాతగారు, పరిగెత్తి పెట్లో వెతికి అక్కడ వెతికా, ఏదో షర్ట్ లో జేబులో ఉండిపోయింది. అంటే అంత ఇగ్నోర్ అనమాట. అంటే అసలు మనకి ఎక్కడ డిసిప్లిన్ ఎక్కడ ఉంది. అప్పుడు వెళ్ళానండి, వెళ్ళి అది వెతికి తీసుకొచ్చాను. కష్టపడ్డా వెతకడానికి కూడా ఒక అరగంట పట్టింది. ఈలోపు తిట్టేస్తున్నారు తాతగారు. సో తీసుకొచ్చాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశానండి. ఓపెన్ చేశాక చదువు చక్కటి తెలుగులో తాతగారు ఏం రాశారు తెలుసండి, దత్తాత్రేయ ఉపాసకులు అని చెప్తున్నాను కదా. నా మనుమడు, నాకు బాగా గుర్తయిపోయింది, ఒకసారి చెప్పేసి, నా మనుమడు పోతాపురేగడ దత్తప్రసాద్ని మీ వద్దకి పంపుతున్నాను. నా మనవడు పోతాపురేగడ దత్తప్రసాద్ని మీ వద్దకి పంపుతున్నాను. నేను చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ సక్రమమైనవే కనుక అయితే నా మనుమడిని పలుకరించిన ఎడల నన్ను ఆశీర్వదించినట్టుగా భావించగలను. ఇప్పుడు చెప్పండి, గొప్పతనం ఎవరిదండి? దత్తప్రసాద్. నన్ను మధ్యలో వాడుకున్నారు చూసారా, అది నా జీవితాన్ని మార్చేసింది. He's already telling that Bhagavan is already there in our residence itself as Lord Dattatreya. అంటే భగవంతుని యొక్క విశ్వం అందాలనుకుంటున్నాం. ప్రతి అణువు స్వామి ఉన్నారు అనడానికి ఇది మొట్టమొదటి నిదర్శనం. అసలు ఆయన చూడలేదండి. చూస్తారా, మనకి అవన్నీ తర్వాత చాలా చదివే మనం విన్నాం, ఒక పెద్దవాళ్ళు చెప్తారు, అన్ని తెలుసు, మీ అందరికీ అనుభవం ఉంది. కానీ నా స్వయం అనుభవం కదండి ఇది. అప్పుడు భగవంతుడు అని, అప్పుడు అంటే అన్ని చోట్ల ఉన్నవాడే భగవంతుడు అంటాం కాబట్టి అక్కడి నుంచి మొదలెట్టి అసలు ఎప్పుడు వెనక్కి తిరగలేదు. అది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అయితే అలాగే నన్ను మధ్యలో బావుగా పాడుతున్నందుకు తాతగారికి, అలాగే అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి ఎప్పుడు సర్వదా కృతజ్ఞ. ఇది నాతో సంబంధం లేదు నాకు కదా. ఏం సంబంధం ఉందా నాకు? నా ప్లేస్ లో ఏ జీవి వెళ్ళినా స్వామి అట్లాగే చేస్తారు. సో ఇది ఒకటి నాకు అంటకుండా స్వామి చేస్తారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్, మాయలో ఉన్నాను కదా, మరి నాదేం లేదా? క్వశ్చన్ ఏమొచ్చిందండి, నాదేం లేదా? తాతగారి కోసం మీకు చెప్పారా? ఇక ఫైటింగ్ స్టార్ట్. స్వామితో మాట్లాడుకోవాలండి, చక్కగా అన్ని వచ్చేస్తాయి. నాదేం లేదా స్వామి, అవకాశం ఏంటి నెక్స్ట్ టైం? మరి నాదేం లేదా అంటే నెక్స్ట్ టైం తాతగారే మరి నెక్స్ట్ టైం మళ్ళీ పంపించినప్పుడు పాదుకలు వెండివి చేయించి చిన్నవి ఒక స్ఫటికలింగంతో, లింగం ఇంట్లోనే బాబాయ్ దత్తప్రసాద్, ఆయన పేరు కూడా దత్తప్రసాద్, లాస్ట్ బాబాయ్, ఆయన ఎంఎస్సీ పిహెచ్డి, ఆయన స్ఫటికలింగంతో తయారు చేసి, హిజ్ మాస్టర్ ఇన్ ఆప్టిక్స్. సో ఆ ఆప్టిక్స్ తయారు చేసి స్ఫటికలింగం చిన్నది, అది ఒక వెండి పానపట్టం అంతా తీసుకుని దానిలో పెట్టి అన్ని చేసి వచ్చారు. ఇది తీసుకెళ్ళు, బ్లెస్సింగ్ చేయించి తీసుకురా. ఏంటి ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే స్వామి దగ్గరికి. అట్లా అయిపోయింది పరిస్థితి. తీసుకుని వెళ్ళాను. వెళ్తే లోపల సెక్యూరిటీ వాళ్ళు రానివారు కదా. ఇప్పుడు ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ లోపల రానివారు, అప్పుడు అంతే, అలాగే ఉండేది. అప్పుడు ఏం చేశారంటే రానివారు అన్నప్పుడు ప్లేట్ కూడా ఇచ్చారు, యాక్చువల్ వెండి ప్లేట్ కూడా ఇచ్చారు. మరి పెద్దది కదా అని మీరు జేబులో పెట్టుకుని కర్చీఫ్ లో పెట్టుకుని తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళంతవరకు పర్మిషన్ ఇచ్చారు. తీసుకుని కర్చీఫ్ లో అన్ని పెట్టేసి స్వామి మళ్ళీ ఇలాగే సేవ చేసిన తర్వాత లాస్ట్ రోజు మనకి దర్శనానికి వస్తున్నప్పుడు నేను ఇలా పెట్టి దాన్ని నీట్ గా పరుచుకుని పాన్ పట్టడం, శివలింగం పడిపోతుంటుంది, అది పెట్టుకుని ఇలా పట్టుకుని కదలకుండా ఇలాగే నిల్చున్నాను. ఈసారి విచిత్రం ఏంటంటే 2-3 అవతల దర్శనాలు ఇస్తున్నారు, ఎవరో పాద నమస్కారాలు ఇస్తూ అక్కడి నుంచి ఇట్లా చూశారు దూరంగా. చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాయా, అసలు ఎట్లా ఉంటుందంటే లోపల రోమాన్, అసలు అదేంటి అంత కనెక్షన్ అండి. అంటే ఆయనకి తెలియని విషయం లేదు. ఇవాళ నేను ఇప్పుడు మాట్లాడినా, ఇవాళ మాట్లాడతానన్నా కూడా అన్ని స్వామి పలికిచ్చేవే, స్వామి చెప్పేవే తప్ప మనం ఏదైనా చేస్తే రెండో నిమిషం ఇక్కడ ఉన్నాం మనం. ఇది ఒకటి అంతగా స్వామితో మనం అదే స్వామి యొక్క నిదర్శనాలు అట్లా ఉంటాయి. ఈ తర్వాత ఏమైందంటే జర్నీలో సరే ఇక స్వామి మీకు మనందరికీ తెలుసు భజన్స్ అని, లేదా నారాయణ సేవలని, లేదా బర్త్డే 70వ బర్త్డే వచ్చింది.
వచ్చినప్పుడు 70 కుట్టు మిషన్లు మనం అక్కడ ఇద్దామని అనుకున్నాము. ఆ వీడియో కూడా ఇప్పుడే మనీ వచ్చి ఎక్కడ దొరికింది. చూస్తే ఇప్పుడు వీళ్ళు దాంట్లో వేసింది అదే మన సమర్పణ, అదే మన పోస్టర్, అది 70 కుట్టు మిషన్ అంటే బెనిఫిషరీస్ అని తీసుకున్నాం. అంతకుముందు ఏం చేసామంటే భారీ వర్షంలో అసలు కుంభవృష్టిలో 70 గ్రామాలకి స్కూటర్ ఫస్ట్ టైం నేర్చుకున్నాను నేను, గేర్ స్కూటర్. అసలు నా స్కూటర్ రాదు. ఆయన కూడా ఒక బ్రదర్ శ్రీనివాస్ అని, 3 బ్రదర్స్ ఉంటారు వాళ్ళు శ్రీనివాస్ ని నా బైక్ నువ్వు నేర్చుకో అని చెప్పి స్కూటర్ నేర్పించి దాని మీద వెనక ఇద్దరు కూర్చోబెట్టి గ్రామాలకు వెళ్ళాలి, భజన చేయాలి. గ్రామంలో పురాతనమైనటువంటి గుడి తీసుకుని దాన్ని క్లీన్ చేసి అంతా చేసి అక్కడ అందరినీ పిలిచి భజన, అలా 70 గ్రామాలు చుట్టుపక్కల మచిలీపట్నం చుట్టుపక్కల అన్ని చేశాం. అయితే ఆ స్కూటర్ అప్పుడే నేర్చుకున్నాను. బురదలో గేర్ మార్చుంటే స్కిడ్ అయి పడిపోతుండేవాళ్ళం. అయినా సరే సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అయితే అయిపోయింది ఇదంతా. 70 గ్రామాలు ఒక లారీలో అన్లోడ్ చేసి పుట్టపడుతొచ్చాం. పుట్టపడుతున్న మళ్ళీ ఆ కుట్టు మిషన్ అసెంబ్లీ చేయాలి. మళ్ళీ అసెంబ్లీ చేసి సాయి కులవంతాల్లోకి తీసుకురావాలి. స్వామి వస్తారు. వచ్చిన తర్వాత ఒక్కొక్క బెనిఫిషరీని అట్లా బ్లెస్సింగ్స్ ఇస్తారు. కుట్టి తీసుకుని 70 వెళ్ళాలి కదా, చాలా సేపు పట్టేస్తారు ప్రాజెక్ట్. సో వస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ కుట్టు మిషన్లు ఇవ్వడానికి వెళ్లే సేవాదళ సెలక్షన్, యూత్ సెలక్షన్ లో ఉన్నప్పుడు నా పేరు తీసేశారు. నా పేరు లేదు. ఎందుకంటే చాలా హై ఫీవర్, నాకు విపరీతమైన ఫీవర్ అండి. బాడీ అంతా ఎర్రగా చుక్కలు వచ్చేసాయి. అది ఏం రోగం కూడా తెలియదు నాకు. అలాగే అసలు ఇలా ముందుకెళ్తే పడిపోయేవాడిని. కళ్ళు ఇలా ఉంటే మీరు అది వేరే ఫోటో చూస్తే అసలు వీడియో వాడు కూడా కదా తెలుస్తుంది. అంత ఘోరమైన పరిస్థితి. నిలబడితే నిల్చోలేను, ఓపిక లేదు. అమ్మో తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది, వద్దని చెప్పి అందరూ నా పేరు తీశారు. అబద్ధం ఆడి, ఇంట్లో కూడా పంపించారు కదా, అలా ఉంటే అబద్ధం ఆడి బాగానే ఉన్నానని యాక్ట్ చేసి ఏదో చేసి మొత్తానికి ఎక్కడో ఒప్పి తెచ్చుకుని టికెట్ కొనిపించేసుకుని వెళ్ళిపోయాం. మొత్తానికి వాళ్ళకి తీసుకెళ్ళాను. సరే నాకు తెలియదు, ముందే చెప్తున్నాను. బ్రదర్స్ కూడా వార్నింగ్ ఇచ్చారు, నువ్వేమన్నా అటు ఇటు చేసేవాడు మాత్రం హాస్పిటల్ అయ్యాను. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ కుట్టు మిషన్ దగ్గరికి వచ్చాం. ఆ కుట్టు మిషన్లు నెక్స్ట్ డే పొద్దున ఇవ్వాలి. నేను ఒక్కొక్క కూలిపోయి ఉన్నాను. షెడ్ నెంబర్ 22 ఏదో అక్కడ వెనక మన భక్త నివాస్ ఏరియాలో ఆ షెడ్ లో వెనక బాత్రూమ్స్, ఇలా షెడ్ పొడుగ్గా ఉంటుంది కదండి, లాస్ట్ లో బాత్రూమ్స్ ఉంటాయి కదా. నేను మరి ఏదైనా సరే వామిటింగ్స్ అయిపోతుండేది, ఏమంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేది హెల్త్ అంతా కూడా. అయితే నిలబెడితే పడిపోయామండి. మీరు నమ్మరండి, ఇద్దరు కలిసి ఇట్లా నిలబడలేకపోయాడు, పడిపోయామండి గొప్ప. అలాంటి పరిస్థితుల్లో నన్ను బాత్రూమ్ దగ్గరగా నా చాప ఏదో వేసి అక్కడ పడేశారు. అందరు పాపం పడేయడం కాదు, బాగానే చూసుకుని దగ్గర కాబట్టి అక్కడ పెట్టారు. పాపం రోజు వచ్చేవాడు, కొబ్బరి బండలు తెచ్చేవాడు, ఏవో తీసుకొచ్చేవాడు. వాళ్ళ సేవకి వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చేవాడు. కొబ్బరి బండం తీసి ఆ నీళ్లు తీసి నోట్లో అంత ప్రేమగా ఎక్కడి నుంచో తీసుకొస్తే నోట్లో వేశారనుకోండి ఒక చెంచాడు, ఏమయ్యేది, వామిటింగ్ అయిపోయేది వాళ్ళ మీదే. ఇమీడియట్ రిజెక్షన్ అండి. డాక్టర్లు తెలియాలి అది ఏం రోగం అంటారు. కొబ్బరి నీళ్ళండి ఒక చెంచాడు వేస్తే వామిటింగ్ అయిపోయేది. ఎవరు విసుక్కోలేదండి. నాని అని వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ అని వీళ్ళందరూ ప్రాణం పెట్టుకుని చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి అది పెట్టడం. ఆ తర్వాత ఏమైందంటే అలా పడిపోతున్న మనిషి నేను లేవలేను. మరి కుట్టు మిషన్ అక్కడ ఇవ్వాలి, వచ్చేసాను నువ్వుగా. మరి నెక్స్ట్ డే మార్నింగ్ కుట్టు మిషన్ ఇవ్వాలి. మీరు నమ్మరండి, పడుకున్నాను, అక్కడ పడిపోయి ఉన్నాను. ఎవరో చెప్పారు స్వామి వస్తున్నారు, షెడ్స్ ఏరియా వైపు స్వామి వస్తున్నారు. అక్కడ ఏంటంటే అప్పటికి ఇంకా వెనకంతా ఏం డెవలప్మెంట్ అయితే కొండలు గుట్టలే ఉండేవి. ఆ షెడ్స్ ఏరియాలో డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళి ఎక్కడో గ్యాస్ గోడౌన్ ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ అటు మన ఐస్ క్రీమ్ పార్లర్ అటు వెళ్ళి అట్లా రోడ్ ఏదో కచ్చా రోడ్ ఉండేది. అయితే స్వామి వస్తున్నారు అనేసరికి మీ నమ్మరు, ఒక చిన్న సంకల్పం చేసి ఎట్లాగైనా స్వామిని చూడాలి. ఎందుకంటే మన 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇక్కడి నుంచి డేపుకుంటూ ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళాక 2 మెట్లు ఉంటాయి, 3 మెట్లు. ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఇలా పెడితే టపక్కని పడిపోయాయి. కాళ్ళు అంటే వేలాన్ని పడిపోయాయి. ఆ మెట్ల దగ్గర వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఆ స్వామి వస్తున్నప్పుడు క్రౌడ్ గోడమంది ఉంటారు కదా, వాళ్ళందరూ జరిగి అంటున్నారు. బాగా తెలుస్తున్నాయి, కానీ నేనేం చేయలేను, కదలలేను నా అంతకు నేను. అలాంటప్పుడు ఏమైందంటే అండి, స్వామి అలా వస్తూ రెడ్ కారులో వెనక సీట్లో కూర్చుని వస్తూ అక్కడ గుమ్మం దగ్గరికి వచ్చాక ఆ కారు నుంచి ఇలా వెనక్కి వంగి చూసి ఇలా అన్నారు నవ్వుతూ. ఆ చూపు చూసిన తర్వాత మీరు నమ్మరు, ఆ కారుకి ముందు ఒక జీప్ ఉంది, స్వామి కారు అంటే పైలట్ కారు. ఆ స్వామి ఇలా అన్న మరుక్షణము ఒక షెడ్ దాటారేమో కారు, చాలా స్లోగా వెళ్తున్నారండి. ఆ వెనక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఎక్కడ దాకా, ఆ గ్యాస్ కూడా ఉంది దాకా. నాకు ఇప్పుడు గుర్తు, ఒంటరి వాడిని అయిపోయి వెనక నడుచుకుంటూ వచ్చాను. అంటే తెలియక అలా వెళ్ళిపోయా తన్మాలతో. కొండల గొట్టలే ఉండేవి అప్పుడు. స్వామి వెళ్ళారు. అక్కడికి అవ్వాలా. నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ కుటుంబ మిషన్ ఇవ్వాలి కదా. ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను కూడా ఇంకా ఫుల్ ఎనర్జీ అంటే ఇట్లా అనగానే ఎనర్జీ అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఎనర్జీ ఇక్కడ ఫ్లో అవుతుందో, ఎన్ని పోతున్నాయో, నెగిటివ్స్ ఎన్ని పోతున్నాయో.
అయిపోయిందా, వెళ్ళాం. వెళ్ళగానే కుటుంబీషులని అసెంబ్లీ చేయాలండి, నట్ బోర్డ్స్ బిగించాలి, బయట రామచంద్ర విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ చేసి లోపల తీసుకెళ్ళాలి, డిసిప్లిన్ గా ఇద్దరు సేవలు పట్టుకుని లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్వామి వచ్చి ఇలా అంటారు, వాళ్ళకి దాని ముందు ఒక ఫోటో పెట్టాలి, అలా ఒక డిసిప్లిన్, అది ఒక 5 ఉంది స్ట్రక్చర్, అవన్నీ పెట్టి ఇంటికి తీసుకురా, ఫ్లవర్లు, ఫోటో, ఆ విభూతి ప్యాకెట్ అన్ని పెట్టాలి, బెనిఫిషరీకి ఇవ్వాలి. ఒక 5-6 మిషన్లు నేను తీసుకొచ్చాను లోపలికి, మళ్ళీ ఇక్కడ పెట్టడం, మళ్ళీ వెళ్ళిపోవడం పరిగెత్తి, మళ్ళీ ఇంకో మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. 5 అయ్యాయో 6 అయ్యాయో. ఆ తర్వాత స్వామి వచ్చేసి దగ్గరకు వచ్చి ఇలా చేపట్టేసుకుని, అదే ఈ ఫోటో చేపట్టేసుకుని పక్కకి లాగేసుకుని ఆయన చేతి ఇట్లా పెట్టుకుని ఇలా ఇలా ఉండిపోయారు. మిగతాదంతా నడుస్తుంది ప్రాసెస్. చేపట్టేసుకున్నారు. పట్టుకుని వదిలేసిన తర్వాత భజన ప్రోగ్రామ్ అంతా అయిపోయా. రూమ్కి వెళ్ళి చూస్తే చుక్కలు లేవు, ఏమీ లేవు, బాడీ అంతా ప్యూర్ పర్ఫెక్ట్. ఇది నేను అనుకుంటాను నిజంగా ఏదో అతి పెద్ద వెళ్ళిపోయిన వాడిని అండి నేను. యాక్చువల్గా వెళ్ళిపోయిన వాడిని, ఇది నిజమైన మాట. నాకు నేను ఒకసారి అనుకుంటే నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ కండిషన్స్ లో నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఎవరైనా ఎంతగానే హెల్ప్ చేస్తారని ఏం తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేసిన వాడు ఏమి ఇచ్చినా ఏం పని చేసేది కాదు. సో తెచ్చేసారు స్వామి గారికి. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు తెచ్చారు, ఎంత అవకాశం ఇస్తున్నారు నాకు సేవ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అది అయిపోయిందా, ఇది మొట్టమొదటి, ఇది ఇలా జరిగింది, ఇది 2వ ఇన్సిడెంట్. మనకి అలవాటు అయిపోయిందేమో వెళ్ళిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడానికి ఇంకోసారి తయారయ్యా. మీకు ఆ విషయం చెప్పాలి. తెలియదండి, మనకి ఏం తెలియదు, ఏదో మన ఆ గీతంటారో ఏదంటారో మనకు తెలియదు కానీ అవన్నీ ఉండదు. కానీ మరి 2వసారి ఏమైందంటే ఇలాగే మనకి పొద్దున్నే 1 గంటకి వెళ్ళిపోయి ఆ షర్ట్స్ లో ఉండేవాళ్ళం. వేరే సార్ ఇంకోసారి సేవకి వెళ్ళినప్పుడు షర్ట్స్ లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్ తో పాటు. మనకి అప్పట్లో ఏంటంటే అండి, మరి పొద్దున్న నగర సంగీతులకి అదే మార్నింగ్ మనం వెళ్ళిపోవాలి, ఓంకారానికి వెళ్ళాలి, అప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది. ఇప్పుడంటే సరే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఏదో మనం అడ్జస్ట్ అయిపోతున్నాను నేను నా వరకు. పొద్దున్నే లేవాలంటే అప్పుడు ఎలా ఉండదంటే బాత్రూంలో నీళ్ళు అయిపోతాయి ఒకటి, 2వది పొద్దున్న 1 గంటకే స్నానం చేయాలి చలికాలంలో. షెడ్స్ లో 1 గంటకి వెళ్ళిపోవాలి తప్పకపోవాలి. అప్పుడే బాధేస్తుంటారు కలుపులు. మీరు ఎవరికైనా షెడ్ లో ఉన్న వాళ్ళైతే బాగా అనుభవం ఉంటుంది. షెడ్ లోపలికి వెళ్ళాలి, తప్పక ఆ చలిలో స్నానం చేసేసి స్ట్రోక్ కొట్టేసి. అంటే మీ చలికి హార్ట్ అంత చన్నీళ్ళు పోస్తే ఏమవుతుంది, హార్ట్ తెలియదు కదా మనకి. స్వామి నామం ఒకటే కదా. కుప్పకూలిపోయారు, లాక్కొచ్చారు, బయట తీసుకొచ్చారు. మళ్ళీ మన బ్రదర్స్ కి వాళ్ళకి సేవ, మళ్ళీ బయట తీసుకొచ్చారండి. లేకపోతే దాని మీద దుప్పటి కప్పారండి, రగ్గు కప్పారండి, ఇంకొక దుప్పటి తెచ్చారండి. చలి ఆగట్లా అంటున్నా నేను, ఆగట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చలి ఆగాలి అంటే బయట నుంచి వేడి రావాలి, కానీ లోపల చల్లారిపోయింది, వేడి ఎక్కడెక్కుతుంది? దుప్పటి కప్పుకున్నామంటే అర్థం ఏంటండి, మనలో ఉన్న వేడి బయటికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసి థర్మల్ షీల్డింగ్ అది వచ్చినందువల్ల మనం ప్రొటెక్ట్ అవుతున్నాం. కానీ అది దాని నుంచి వేడి రాదు, నాలో వేడి ఉండాలి. అప్పుడు జ్యోతి వెలిగించారు, లోపల వేడి ఆగిపోయింది, మొత్తం కూల్ అయిపోయారు, నార్మల్ అయిపోయారు. తెలుస్తోంది నాకు లోపల వేడి ఎవరిస్తున్నారండి. అగ్ని లోపల ఉన్న అగ్నిదేవుడు, జఠరాగ్ని అని ఇంకోటి అని ఎవరండి? ఆయనే కదా. వేడి ఇవ్వాల్సింది ఎవరండి కదండి. అలాగా ఆ వేడి అప్పుడు ఇచ్చి అలా దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి అంత అయిపోయాక అసలు యాజ్ ఇఫ్ నార్మల్ మనిషిలాగా వచ్చేసి మళ్ళీ మిగతా పనులు చేశారు. చేసిన తప్పో తెలియదు, మనకు తెలియదు. స్వామి దగ్గరికి వెళ్ళాలి, పొద్దున వెళ్ళాలని ఒకే రాత్రి తప్ప ఇంకోటి లేదు. అందుకని శరీరంతో బాగా స్నానం చేసినప్పుడు మన బాడీ మొత్తం టెంపరేచర్ కూలే, లోపల కూలే, అంతా కూలైపోతే ఇక లోపల నుంచి వేడి రాకపోతే లోపల ఏమవుతుంది, టెంపరేచర్ డిఫరెన్స్ హార్ట్ కొట్టేసుకుని మొత్తం ఆగిపోతుంది కదా. సో ఇది ఒక ఇలాంటి విషయాలన్నీ ఏంటంటే పర్సనల్ గా మనకి జరిగింది. మనకి స్వామి మీద ఎందుకు ఇంత ఇది వచ్చిందని అనడానికి మనం చెప్పుకునే ఒక కారణం. కానీ అసలు రహస్యం ఒకసారి మాట్లాడుకోవాలి. నాకు తెలిసిన విషయం, ఒకసారి శ్యామ్ ప్రసాద్ అని మనకి శ్రీవాణి ప్రెస్, అంటే మాకు అప్పుడు చిన్నప్పుడు వాళ్ళతోనే గట్టి అనుకున్నాం, వాళ్ళతోనే ఉన్నా కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఒక అనుభవం, స్వామి వాళ్ళకి చెప్పిన విషయాన్ని అతను చెప్పగా నేను విని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నాతో స్కూల్ పిల్లల్ని ఫస్ట్ క్లాస్ లో వేయడానికి మనం తీసుకెళ్తాం కదా. స్వామి దగ్గర ఫస్ట్ క్లాస్ లో స్కూల్ మనం జాయిన్ చేయాలి, అందరికీ ఉంటుంది. రైల్లో వస్తున్నప్పుడు రిటర్న్ లో ఏమంటే నా పిల్లలకి సీట్ రాలేదు అని బాధపడుతున్నారు కొంతమంది. వెళ్ళారు ఇంటర్వ్యూకి, స్కూల్కి వెళ్ళారు, అప్లై చేశారు, అడ్మిట్ కార్డు రాలేదు, వస్తున్నప్పుడు బాధపడుతూ వెళ్తున్నారు తల్లిదండ్రులు ఎవరో. అప్పుడు మేము అందరం ఆ శ్యామ్ ప్రసాద్ అనే ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే స్వామి చెప్పినటువంటి అసలు విషయాన్ని చెప్పారు వాళ్ళకి. దాంతో వాళ్ళు కుదుట పడ్డారు. మనలో కూడా చాలా మంది తెలియకపోతే అదేమో ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. బాబుకి అక్కడ, మీ బాబుకి అక్కడ సీట్ రావాలి అనేది మన తల్లిదండ్రులుగా మనకి మంచి కోరిక. కానీ స్వామి చెప్పాక ఆ బాబు పుట్టి నా దగ్గర జాయిన్ అవ్వడానికి వాడి పుట్టుకకి కారణమైన తల్లిని తండ్రిని స్వామి సెలెక్ట్ చేస్తారు.
ఫస్ట్ పాయింట్ అది. పరంపర మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క పరంపర. ఆ పుట్టుడు అంటే వాడు పుట్టాలి, వాడు ఫస్ట్ క్లాస్ ఎలిజిబిలిటీ రావాలి, నా దగ్గర జాయిన్ అవ్వాలి కదా. స్వామి యొక్క స్టూడెంట్స్ అందరూ అంతే. స్టూడెంట్స్ అంటే మామూలు కాదండి. మనకి ఎంత ఉంటుందంటే అది చెప్తున్నా ఒకసారి. మనకి నేను వేసుకున్న ఆ ఫ్యూజన్ అది వేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు పుట్టి వాళ్ళ పెళ్ళి అవ్వాలి, పెళ్ళి ఆ పిల్లలు పుట్టాలి, ఆ పిల్లని అక్కడ తీసుకురావాలి, అప్పుడు స్వామి. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఈ సెలక్షన్ ఇవి అంతా కూడా స్వామి ఎప్పుడు జన్మల వెనక జరిగిపోయినటువంటి స్టోరీ అది. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నా, లేదా ఇక్కడ ఇన్ని రకాల అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఈ భూమి మీద ఈ రోజు ఇక్కడ, ఇవన్నీ స్వామి అసలు ఆయన ప్లాన్, ఇది డివైన్ ప్లాన్. అది మనకు అర్థం కాదు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు, జస్ట్ ఫాలో మీ అన్నారు స్వామి. అప్పుడు ఆ పిల్లలకి రాలేదని మీరు బాధపడతారా? లేకపోతే నన్ను సెలెక్ట్ చేశారా చేయలేదు ఎలా తెలుస్తుంది మనకి? తెలియదు. అయితే మనం కొంచెం ఈ మధ్యకాలంలో మనం లాగరిథమిక్ వ్యూలో అన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి స్వామి యొక్క తత్వం ఎలా ఉంటుందని కొంచెం డీప్ గా వెళ్తే, తల్లిదండ్రులు పుట్టడానికి మన తల్లిదండ్రులకి ఆ బాబు పుట్టడానికి స్వామి కారణము. ఆ లిస్ట్ ఆల్రెడీ నా దగ్గర ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, దాని ప్రకారంగా వస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి నా దగ్గర ఆ రోజు అక్కడ జాయిన్ అయిపోతారని స్వామి చెప్తున్నప్పుడు నిజమే, అది ఓకే, స్వామి చెప్పారు కాబట్టి మాట్లాడదు. అయితే మనం కొంచెం తగ్గించి కొంచెం లోపలికి వెళ్తే అండి, తల్లిదండ్రులు పుట్టడానికి ఆ తల్లి ఆ తండ్రి కూడా పుట్టాలని అక్కడ ఆ తల్లిదండ్రులు ఎవరు? అది ప్లానింగ్ అయినా ఆ తల్లిదండ్రులు 85 లక్షల జన్మలు, రకరకాల జీవరాశులు, ఆ తర్వాత ఒక మానవ జన్మ, ఆ మానవ జన్మలో ఇన్ని పరంపరల తర్వాత నీ బాబు అక్కడ ఫస్ట్ క్లాస్ పిల్లడు. ఇది స్వామి యొక్క సృష్టి యొక్క వైభవం. నిజంగా అర్థం చేసుకున్నాం అక్కడ. అంటే ఇప్పుడు ఎంతమంది ఏదో పాములాగా, బొద్దింకలాగా, ఈగలాగా ఇట్లా అన్ని మనకి తెలుసు కదా. 85 లక్షల జన్మలు ఎత్తితే కదా ఈ దేహం వచ్చింది మనకి స్వరూపం. దీనిలో విచక్షణ పెట్టారు. ఈ నెక్స్ట్ ఏంటంటే మనది టార్గెట్. ఈ నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? మనం ఏమవ్వాలి నెక్స్ట్? ఎవరికైనా అసలు ఏమవ్వాలి? మోక్షం అంటాయి కదా, మోహక్షయం. మోహం అంటే మోహం పోవాలి, కోరుకోవాలి. ఇవాళ మారుతి 800 కొన్నానా, అది అయిపోయింది, ఈఎంఐ కట్టేశాను, లాస్ట్ ఈఎంఐ కూడా కట్టేశాను, దాన్ని అమ్మేసి వేగనార కొనాలి. అలా వెళ్ళిపోతున్నాం మనం. మారుతి 800 కావాలి స్వామి అన్నప్పుడు మారుతి 800 చక్కగా జీతం అన్ని పెంచారు, ఇచ్చారు, మారుతి 800 కొనేసుకున్నాం. కొన్ని ఈఎంఐ ఎవ్రీ మంత్ కట్టాల్సినప్పుడు కూడా స్వామి అరేంజ్ చేస్తారు జీతం రూపంలో. కట్టేశాం, లాస్ట్ ఈఎంఐ కట్టేశాను, అది బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది, ఎన్నో గ్రామ సేవలకు వచ్చింది, ఎంతో మంది తీసుకెళ్ళింది, సేవలు మనకంటే ఎక్కువ చేసింది, బంధం పెంచుకున్నాం. కానీ ఏం చేస్తున్నాం? తుడుచుకుంటున్నాం కొత్త కారు కోసం. మళ్ళీ ఇస్తారు, వదులుతారా మన స్వామి? నువ్వు అడిగినది నువ్వు అడిగినదేదో పట్టినదేదో పట్టినవి, పట్టు నెగ్గడ దాకా అక్కడే ఉండు అని చెప్పారు స్వామి కదా. అలాగే అడుగుతూనే ఉంటాం మనం. మనకి రివర్స్ లో తీసుకున్నాం, అడిగాం. నేను ఇప్పుడు వేగనార్ కొనుక్కోవాలి, 1000cc 800 సరిపోలేదండి, ఫస్ట్ గేర్ వేస్తే కొంచెం స్లో అవుతుంది, సెకండ్ గేర్ వేస్తే మన నలుగురు ఫ్యామిలీ అంతా వెళ్తే అవుతుందండి. సరే తీసుకో గారు అన్నారు. మళ్ళీ వేగనార్ కొంటాం సార్, వేగనార్ 12,000, అంతకుముందు 7,000 ఈఎంఐ, ఇప్పుడు 12,000. అది కూడా ఇస్తారు స్వామి, అది కూడా ఇస్తారు. తీసుకున్నాం, వేగనార్ అయిపోయింది, దాని ఈఎంఐ వచ్చేస్తుంది, లాస్ట్ కి వచ్చేస్తుంది స్విఫ్ట్ డిజైర్. మనకి ఏమన్నా లింక్? నాకు కూడా నేను వేసుకుంటున్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ జన్మ రాకుండా ఉండాలంటే మోహక్షయం కావాలి. మోహం అంటే ఇదే, ఎన్నో రకాల కోరికలు. అట్లా మనం ఎప్పటికీ భూమి మీద ఉండిపోతాం. ఇఫ్ దెర్ ఇస్ నో కంట్రోల్ అండ్ డిజైర్స్, దే ఆర్ బౌండ్ టు బి హియర్ ఇన్ ద ఎర్త్ ఫర్ ఎవర్. స్వామి చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకైతే అసలు వాళ్ళు అది నిజంగా వాడు ఇలా ఉన్నా కూడా మోక్షం వచ్చేసిన వాళ్ళే, వాడు బతికుండగా ఇలా ఉండగా కూడా మోక్షం వచ్చిన వాళ్ళే వాడు. అయితే ఇక్కడ మనం వెనక్కి వెళ్ళి ఒకసారి అందుకు వచ్చింది పాయింట్ అంటే, ఇన్ని రకాల 85 లక్షల జీవరాశులు, ఇన్ని రకాల అన్ని కూడా ఆయన అనుజ్ఞతోనే జరుగుతాయి కదండి. ఇది జన్మ 1, జన్మ 2, జన్మ 3, జన్మ 4, ఇలా 85 లక్షల జన్మలు అయ్యాక వచ్చిన మానవ జన్మ. దానిలో మొదటిది ఒక పక్క ఇది ఒక ఛానల్ ఫాదర్ సైడ్, ఇంకొక ఛానల్ మదర్ సైడ్, ఈ రెండు కలిపి అక్కడ బాబు సైడ్, బాబు అక్కడ. అంటే ఎప్పటి ప్లానింగ్ అండి ఇది స్వామిది? ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల ప్లాన్ అండి. సృష్టి స్టార్టింగ్ ఇన్కార్నేషన్ అంటే ఏదో ఇలా అనగానే వచ్చేసింది, దాని వెనక ఎంత మాస్టర్ ప్లాన్ ఉంది స్వామిది. అందుకని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి, జస్ట్ ఫాలో మీ. నామస్మరణం సాయిరాం అన్ని నామస్మరణం చెయ్యాలి అనే ఇది మనకి రావాలి అంటే అప్పుడప్పుడు చేస్తాం, అప్పుడు మర్చిపోతాం.
మనకి రేడియో సాయి వాళ్ళండి నిజంగా ఎంత అదృష్టం అంటే మనకి ఈ రోజున రేడియో సాయి ఒక మొబైల్ పాడైపోయిన స్మార్ట్ ఫోన్ కూడా మనకి బోర్డు ఉంటాయి కుప్పలు ఇంట్లో, అది ఒకసారి వైఫై కనెక్ట్ చేసేసి రేడియో సాయి.org యాప్ పెట్టుకుని మీరు రోజు డిస్కోర్స్ ఏదో 24/7 ఇంటూ లైఫ్ టైం మీరు ఆన్ చేసి ఉంచండి. ఆ పక్కన ఆ ఇంట్లో మిరకిల్స్ జరగకపోతే మాత్రం అది ఇదే కాదు. ఆన్ చేసి ఉంచేసేయండి. మీకు ఏమైందండి, మీరు బాతులో ఉన్నా, మీరు వంట చేసుకుంటున్నారు అనుకుంటారు, నిరంతర ఆ స్వామి యొక్క వాక్కు లేదా ఆ భజన్స్ నడుస్తూ ఉన్నది తప్పి దానికి వైఫై ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది. లేదా రోజుకి 2 GB రోజుకి ఇస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. 3 నెలలకి 400 రూపాయలు కడితే వస్తుంది. ఎంత డేటా ఇదవుతుంది మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ఏమి ఖర్చు అవ్వదు. ఇదివరకంటే అది కొనడానికి యూనిట్ రేడియో సాయి యూనిట్ కొనడానికి కష్టం లేదు, మన స్పేస్ ఇది వరల్డ్ స్పేస్. ఇప్పుడు అది లేదు కదా. ఒక్క రేడియో స్థాయిలో ఒక సిమ్ వేసేసి ఒక యాప్ డౌన్లోడ్, సిమ్ కూడా అక్కలే కదా, యాప్ వేసేసి యాప్ ఒకసారి సింక్ చేసేసి ఓ పక్కన అల్మర్లో కిచెన్ దగ్గర లేదా ఎక్కడ మీరు అంతా కామెంట్ పెట్టేసి రాత్రి పగలు నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. మీకు తెలియకుండా వైబ్రేషన్స్ వచ్చి మీలో వచ్చే సౌండ్ వైబ్రేషన్ గురించి ఎంత పవర్ఫుల్ అండి సౌండ్. గాయత్రి మంత్రం స్వామి చెప్పారు. భజన్స్ ఎందుకు చేయాలో మన అందరికీ తెలుసు కదా. ఎంత డివైన్ ఎన్విరాన్మెంట్ వైబ్రేషన్స్ అన్ని ఎలా జరుగుతాయి. అందుకే రేడియో సాయిని అలా మనం పెట్టుకోవడం వల్ల ఎంతో రెట్లు ఉపయోగం. మనకు తెలియకుండా మనం ట్యూన్ అయిపోతున్నాం భగవంతుడితో. ఖర్చు లేదు. మీరు ఆల్రెడీ ఉన్న డేటానే ఒకసారి ఆన్ చేసి పాత ఫోన్ లో పెట్టేస్తే చాలు, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. అట్లా ఇది ఒక నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుందని చెప్తున్నాను. అయితే ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకి నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే మోక్షం మన పెద్ద వాళ్ళందరూ చాలా శాస్త్రాలు పురాణాలు అన్ని అవకాశం బట్టి అన్ని చేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అసలు స్వామి ఇంకా సింపుల్ గా మనకు చెప్పారే. ఇప్పుడు నా నెక్స్ట్ ఏంటి, ఈ రోజు నేను ఎంత పవిత్రంగా ఉన్నాను చెక్ లిస్ట్ చేసుకుంటాం. ఈ రోజు నేను ఎంత పవిత్రంగా ఉన్నాను, స్వామి చెప్పినట్టు ఉన్నాను, స్వామి ఫోల్డ్ లో ఉన్నాను అని అన్నారా మీరు? అంటున్నారా? సత్సాయి ఆర్గనైజేషన్ లో మీరు ఉన్నారా? ఉన్నారంటే ఆబ్జెక్టివ్ ఏంటి? సేవాదళ ట్రైనింగ్ లో నేను అంటే చెప్పినప్పుడు ఇలా ఆబ్జెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఇన్ సత్సాయి ఆర్గనైజేషన్ ఏంటండి? లేదా రోటరీ క్లబ్ లో లేదా ఇంకో క్లబ్ లో ఉండొచ్చు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ క్లబ్స్ అండ్ సత్సాయి? స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, స్పిరిచువల్ గా పెరగడానికి నాలో ఉన్న కణము నరము సాయి 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 అని కొట్టుకోవాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అనేది ఆలోచించినప్పుడు ఈ రోజు నాలో కోపం ఉంది, విపరీతమైన కోపం నాకు అనుకుంటే రేపటికి ఏమైనా కొంచెం కంట్రోల్ చేయగలిగానా? మరి నా చెక్ లిస్ట్ నేను వేసుకోవాలి కదండి. ఇప్పుడు అందరిని అనేస్తారు కదా, అమ్మ మీరు కోపం ఉంటారమ్మా, లేకపోతే మీరు ఎప్పుడు పడితే నన్ను అందరిని అనగలిగారంటే నీకు తెలుసు అనమాట. అది ఎలా ఉంటుంది, దాని స్వరూప స్వభావాలు అన్ని తెలిసినప్పుడు, అలాగే దాని లింక్ లో ఇక్కడ అరిషట్ వర్గాలు అన్ని మనకు తెలిసినప్పుడు తెలుసు కదా. తెలిసి ఎందుకు కంట్రోల్ చేసుకోవట్లేదు మనం? భజన పాడుతాం కదా, ఆ భజన పాడినప్పుడు ముझे दर्शन दिखाओ भगवान हे साईनाथ भगवान मुझे दर्शन दिखाओ भगवान అనగానే వచ్చి కూర్చున్నారు. నిజంగా వచ్చి కూర్చున్నారు. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక్కసారి నిజంని ఒకసారి ఊహించుకుంటే చాలు. దర్శనం చూపించమన్నారు, వచ్చి కూర్చున్నారు స్వామి. వాట్ నెక్స్ట్? ఏంటి నెక్స్ట్? ఏంటి వచ్చారు స్వామి అంటే నువ్వు ఫోటోలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది, ఇక్కడ వచ్చి కూర్చుంటే మాత్రం డిసిప్లినా? దేర్ ఇస్ డిఫరెన్స్ కదండి. ఉండాలి కదా. ఈ రోజు నా మనసులో ఉంది. ఫోటో అయితే పక్కన చెప్పాయా, స్వామి ఉంటే, స్వామి ఇక్కడ కూర్చుని ఉంటే అసలు నా గొంతు కూడా ఇంత వస్తుందా? అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ కదా. దట్ ఈస్ కాల్డ్ కదా. అది నిరంతరము స్వామిని కనుక మనం ప్రెసెన్స్ ని ఫీల్ అవుతూ ఉంటే, విశ్వాస నిశ్వాసాలు కనుక స్వామితో లింక్ చేసి ఉంచితే, మీరే స్వామి నేనే స్వామి అని స్వామి చెప్తున్నారు. నిజం, ఎవరో చెప్పక్కర్లా. మీరు గుర్తించలేదు మీ డివినిటీని, నేను గుర్తించుకున్నాను కాబట్టి నేను దేవుడిని అని మీరు అందరూ నమ్ముతున్నారు. మీరు కూడా దేవుడే అని చెప్తున్నారు స్వామి. ఎందుకు నేను దేవుడు కాదు? తిరుపతి వెళ్ళాను. ఇప్పుడు నా క్వశ్చన్స్ లో ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాక్టికల్ గా మనం అనుకుంటాం. జస్ట్ మనందరం ఫ్యామిలీ కాబట్టి ఒకసారి అనుకోవడం తప్పలేదు. తిరుపతి వెళ్ళానండి. తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకి దర్శనం ఉంటుంది, వెళ్తాము, దర్శనం చేసుకుంటాం. కళ్ళు మూయిద్దన్నారు కాబట్టి తెలిసింది అవేర్నెస్. కళ్ళు తెరిచే ఉన్నారు ఈసారి. అంతకుముందు అవేర్నెస్ అయితే నేను కళ్ళు మూసుకునేవాడు. నేను తెరిచాను, అందరు పెద్దవాళ్ళందరూ చెప్పబట్టి చూశాను, అంత అయితే. ఇప్పుడు కొంచెం ఉంది కదా. ఆ వెంకటేశ్వర స్వామిగా ఎందుకు కొలవబడుతున్నాడు అంటే భగవంతుడు కాబట్టి. నో ఇంప్యూరిటీస్, ఎవ్రీథింగ్ ఇస్ డిగ్నిటీ. అంతా సేవ ప్రేమ, సేవ ప్రేమ, సేవ ప్రేమ. నీలో కూడా ప్రేమ సేవ అంత పర్ఫెక్ట్ గా అంత లెవెల్లో ఆ రేంజ్ లో ఉంటే
కాసేపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అసలు అట్లా అనుకోవడానికి కూడా మనకి అర్హత లేదు. ఒక సెకండ్ పాటు మీరే వెంకటేశ్వర స్వామి పొజిషన్ లో ఉన్నారనుకోండి, స్వామి అదే చెప్తున్నారు కదండి, మీరే వెంకటేశ్వర స్వామి పొజిషన్ అట్టున్నారు, మీ దగ్గర భక్తులు వస్తున్నారు, ఇలా అది మీరు ఇమాజిన్ మీరు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే అలా భక్తులు వచ్చి నారాయణ నారాయణ వెంకటేశ్వర గోవింద గోవింద వెళ్తున్నారంటే, అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఇదిగా ఉండి, ఎంత దానికి అంచు లేదు పైన, అంత ప్యూర్ గా ఉంటే కదా నువ్వు భగవంతుడు అనుకుంటావు. అంత కంపారిజన్ చేసుకోవడం అనేది కాదు ఇక్కడ విషయం. ఏంటంటే స్వామి సింపుల్ గా చెప్పినటువంటి విషయాల్లో చిన్న చిన్న విషయాలు కనుక మనం అర్థం చేసుకుంటే టువర్డ్స్ డివినిటీ ప్రయాణం చేస్తున్నాము అని చెప్పడానికి మనకి నిదర్శనం ఉంటుంది. అవును, నేను హ్యాపీగా ఉన్నాను, స్వామితో ఉన్నాను. అరే నేను పొద్దున్నే నగర సంగీతకి వెళ్తాను, తర్వాత నారాయణ సేవకి టిఫిన్ పంచుతాను, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకేదో చేస్తాను, లేదా మహిళలు బాల వికాస్ రకరకాల ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. అరే కరెక్టేనన్నా, అయితే నీలో ఉన్న డెవలప్మెంట్ ఏంటి? రేపు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి పక్కనే ఇది ప్లేస్ కదా, ఇక్కడి నుంచి హైటెక్ సిటీ పక్కన ఎక్కడో ఉన్న సమితికి వెళ్తావు, ఆ ఏరియా ఇల్లు మారిపోతావు. ఏమయ్యా ఈ ప్రోగ్రామ్స్ అన్ని రావడానికి కుదరదు, టైం సరిపోదు, ఏమో ఉన్నాయనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా మీ జీవితంలో? అమ్మా ఉంటాయమ్మా, ఎక్కడితో వెళ్ళారే, ఎలా చేస్తారు? మీకు టీం లేదు, మీ నగర సంగతి ఎలా సమితి లేదు, ఎవరితో నగర సంగీతం చేస్తారు? నారాయణ సేవ చేయాలంటే అసలు ఎవరు లేరు, కోఆర్డినేషన్ లేదు, గిన్నె లేదు, పత్రం లేదు, ఏమీ లేదు, ఎలా చేస్తారు? అంటే చేయరా? ఆపేసామా? ఇక్కడ ఈ సమితి చుట్టుపక్కల అద్దెకున్నా, లేకపోతే సొంత ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే ఇంట్లో ఉంటున్నా వాళ్ళకేనా ఇది? నేను వేరే చోటుకి వెళ్తే నాకు ఇది లేదా, నేను చేయక్కర్లేదా, లేదండి నాకు అవకాశం లేదు అనేస్తామా? అంటున్నాను కనుక అంటే నా సాధన ఎక్కడున్నా జరగాల్సిందే. నా స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ఆధ్యాత్మిక సాధన ఇండివిజువల్ అనుకుంటున్నానో ఎక్కడున్నా జరగాల్సిందే. 1/2 కిలో బియ్యం తీసుకొచ్చి పులిహార చేసి పొట్లం కట్టి వాళ్ళ ఆయన్ని పంపించాల్సిందే సేవకి. సమితి ద్వారా చేస్తున్నాము, అది అద్భుతం. ఒకవేళ అక్కడ లేదు, నేను వేరే చోటకి వెళ్తే ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఏంటంటే నేను ఇండివిజువల్ గా నా ప్రేమ, నా సేవ, నా తండ్రి చెప్పింది నేను పాటిస్తున్నానా లేదా, అంత ప్రేమగా మాట్లాడుతున్నానా లేదా, అంతగా సేవలో నేను ఏమై ఉన్నానా లేదా, ఎక్కడున్నా ప్రపంచంలో ఎన్ని భాగాలు ఎక్కడున్నా కానీ నా యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటి, నా సాధనలో నేను ముందుకెళ్తున్నానా లేదా. అరే సాధన వంట మిరపకాయలు వచ్చాయి, తొలగలు తీయాలి, నేను 10 మంది పిలిచాం, 5 వచ్చారు. ఈ 5 కూర్చొని దేని గురించి మాట్లాడతారు తెలియదు నాకు. 10 మందిని పిలిస్తే 5 వచ్చారు, మిరపకాయలు మొదలెట్టాం, దేని గురించి మాట్లాడతాం? సాయిరామ్ అంటామా? ఆలోచిస్తాం కదా, అంటాం కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి, నేను ఒకటి అనుకుంటున్నాను, అందుకు అలాగే జరిగితే నాకు హ్యాపీ, తేడా వస్తే నేను ఫైర్ అయిపోతా. అంటే ఎలా ఉంటుందంటే మనసుని కంట్రోల్, అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా వారికి ఏదో కష్టం వచ్చి ఉండొచ్చు, వారికి ఏదో ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, ఇన్ఫార్మ్ చేయలేదో చేశారో ఉంటాయి కదా బాధలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి మనస్సుని ఎప్పుడైతే స్వామి దగ్గర లగ్నం చేయాలని అనుకుంటున్నామో, అంటే నాకు చిన్నవాడైనా అనుభవం ఉన్న బట్టి ఆ వారికే చెప్తారు. అంటే పెద్దగా నేను డీప్గా అవ్వట్లేదు. కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను, మనందరం యూత్ పిల్లలు అందరూ ఆలోచించండి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ స్వామి సంస్థలో పర్ఫెక్ట్ గా ఉన్నారు, మనకి అవ్వలేదు. మనకి నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నా పిల్లలు రేపొద్దున వస్తారంటే ఎందుకు రావాలి సంస్థకి అనే క్వశ్చన్ వేస్తే, నేను కనుక ఇంటికి వెళ్ళి ఈ రోజు నేను పాట పాడదాం అనుకున్నది వేరే వాళ్ళు పాడేశారు అని కనుక కొంచెం పెయిన్ ఫీల్ అయితే, చిన్న పెయిన్ ఫీల్ అయితే వాడు బాధేస్తుంది వాడికి. నేను ఇంకా డీప్ గా చెప్పట్లేదు విషయాలని, చిన్నగా మనం ఏదైనా నెగిటివిటీ మాట్లాడుకున్నామా మన పిల్లలకి వెళ్తుంది, నెక్స్ట్ తరాలు దూరం అవుతాయి. అలాగే మన సాధన, నేను కార్ డ్రైవ్ చేస్తున్నా, పక్కన మావిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు, ఆ కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక చిన్న ఇది చూడండి, నేను మంచి కార్ అండి, నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ముందు నా కారు సడన్ గా బ్రేక్ వేసాడండి. ఒకసారి మానసిక యాత్ర చేద్దాం చూడండి తెలుస్తుంది. సడన్ గా బ్రేక్ వేసాడు. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నది 10 feet గ్యాప్ నేను మెయింటైన్ చేస్తాను అని సంతకం పెట్టి తీసుకున్నావు యాజ్ పర్ ఆర్టీఓ రూల్స్. నువ్వు కబుక్కునేది దగ్గరకు వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపావు, డాష్ కొట్టలేదు, ఆగావు. వెంటనే మనలోంచి ఏమొస్తాయి బయటికి? సాయి భక్తులు కాకపోతే అనే మాట అంటా ఇప్పుడు నేను. సాయి భక్తులు కనుక కాకపోతే ఏమొస్తాయి బయటికి? అబో అది మాయ, దట్ ఈస్ మాయ. అది గుర్తుపట్టారు. మాయ కూడా లేదండి, మాయ కూడా లేదు, ఇది మాయ. సరే, కొంతమంది దిగెళ్ళి కొడతారు, అవునా అండి? కొంతమంది ఇక పక్కన ఎవరున్నారండి, నీ నెక్స్ట్ జనరేషన్ లేదు,
నేను ఎవరి గురించి అంటలా, నెక్స్ట్ జనరేషన్ లేదండి. వాళ్ళు వింటున్నారా? వాడు అలాగే బిహేవ్ చేస్తాడా లేకపోతే ఇంకోలా బిహేవ్ చేస్తాడా? తర్వాత సేమ్ అవసరం వీడు మనకంటే ఎనర్జీ కదా, దిగిలి కొడతాడు. ఇప్పుడు లెర్నింగ్స్ ఎట్లా పాస్ ఆన్ అవుతున్నాయి మన ఏజెస్ ప్రకారంగా చూసుకుని, ఇప్పుడు మా తాతగారు అట్లా చేశారు కాబట్టి ఏదో అదృష్టం కొద్దీ ఆ శంఖంలో తీర్థంలాగా నేను పడ్డా కాబట్టి ఆ శంఖంలో ఏదో ఇప్పుడు మనకి వెంటనే తీసుకొచ్చి ఆ శంఖం తీర్థం అంతా అభిషేకంలాగా శివుడి మీద పడ్డానని అనుకుంటూ ఇవాళ ఏదో మనం బాగున్నాం అనుకుంటూ నాలో నేంటూ లేదా ఉంటే ఇక్కడ ఉంటానా? అసలు అలా ఆలోచిస్తే స్పిరిచువల్ గా లేదు. సత్యసాయి సంస్థల్లో ఉన్నటువంటి డివోటీస్ ఈ సేవాదలు పర్టికులర్ గా వాళ్ళు స్వామి ఎలాగైతే స్కూల్లో జాయిన్ అవడానికి పిల్లలకి ముందు ఎన్నో లక్షల జన్మల నుంచి నిన్ను ఆ డిఎన్ఏ అంతా డిజైన్ చేసి రాసి పంపించారో, సత్యసాయి ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఎవరు ఎంత శాస్త్రం తీసుకొచ్చి డిబేట్ చేసినా నేను వాళ్ళతో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఇది ఆ సేవాదలుగా అక్కడికి రావటం కానీ ఆ సేవలో పాల్పంచుకోవడం కానీ లక్షల కోట్ల మనకి నెంబర్లు లేవు, అన్ని ఏళ్ల ముందు స్వామి డిజైన్ చేసిన ప్రక్రియ కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇది మాత్రం నిజం. ఎవరో తీసుకొచ్చి లాక్కొస్తే వచ్చేది కాదు, అది మాత్రం నిజం. అయితే మనకి ఏంటంటే బాధ్యత ఇచ్చారు, పదవి కాదు. ప్రతి ఒక్కరికి సేవాదలు కూడా బాధ్యతే. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అందరికీ బాధ్యత పదవి కానే కాదు. ఇది పదవి కాదు. పదవి అంటే అది వేరు కదండి. బాధ్యత అన్నప్పుడు ఏంటి బాధ్యత? నా పరంగా మనం అనుకుంటే, ఒకవేళ ఇలా అనుకుంటే ఈ సస్య అన్వేషన్స్ కాసేపు మనం పక్కన పెట్టగా వేరే ఏదైనా కానీ అనుకుంటే కనుక నేను ఒక ఏమంటారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనే కనుక ఒక పేరు తీసుకుంటే ఎలా ఉంటుందంటే అతను అన్ని ఆర్గనైజ్ చేయాలి, చేయించాలి, అన్ని గట్టిగా అనాలి, తిట్టాలి, చేయాలి, అవన్నీ ఉంటాయి. కానీ సత్సాయి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయ్యావు అంటే నేను ఎలా పెట్టుకుని నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను. ఒక సేవాదలుగా ఉన్నాడు అనుకోండి, సేవాదలు అంటే ఏంటి? ఆయన ఒక సేవ చేయడానికి వచ్చి ఆ సేవ చేసి వెళ్ళిపోతారు. అంటే అతనికి ఒక 10 మందికి సేవ చేసుకునే అవకాశం గ్యారంటీగా దొరుకుతుంది సమితికి వస్తే. ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చారు అంటే అక్కడ 1000 మంది అవుతున్నారు. ఆయన సేవ చేసుకోవడానికి 1000 మందిని అవకాశం ఇచ్చారు భగవంతుడు. స్టేట్కి వెళ్ళారంటే 1,00,000 మందికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. 1,00,000 కంటే కింద ఉన్నాం మనం. ఇప్పుడు కాయని రివర్స్ చేసి చూస్తే నీ పాపాల పుట్ట అంతుంది కాబట్టి అది తరగాలంటే 1,00,000 మందికి సేవ చేసి తరించాలి. రివర్స్ లో అంటే నిజం, అది ఇది ఎవరెవరికి నిజం. డిస్ట్రిక్ట్కి వెళ్ళామంటే అంటే స్వామి మన పాపాలు తీసేయడానికే కదా మనం తెచ్చుకున్నారు, బ్యాలెన్స్ చేయడానికే కదా. అలాగే మధ్యలోకి వచ్చామనుకోండి 100 మందికి చేస్తే కానీ వాడికి ఉన్నటువంటి అంతకుముందు చేసినటువంటి ఆ కర్మ ఫలితాలన్నీ పోయి బ్యాలెన్స్ అయ్యి స్వామి దగ్గర వెళ్ళే అవకాశం లేదు. ఇంకా కిందకి వెళ్తే ఇంకా ఆ 5 చేసుకుంటే ఆయన పుణ్యాత్మ అయిపోతున్నాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం అనుకునేది ఎప్పుడైతే నాది పదవి లేదా ఇంకోటి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన ఆన్సర్ అనైనా ఒక విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మంది సేవ చేసుకుంటే కనుక మనకి తర్వాత అనుకుంటారు ఈ రోజు నేను ఇక్కడికి వెళ్ళానండి, వెళ్ళగానే నాకు స్వామి ఏమి పోయిన సీట్ రాలేదు, లేకపోతే ఇంకోటి అయిందో ఏదో నెగిటివ్ వచ్చి నాకు స్వామి సరిగ్గా చూడలేదు నన్ను అనుకుంటారా? స్వామి ఎప్పుడు ఆయనకి ఏమి అటాచ్మెంట్స్ లేవు. నీ కర్మ ఫలితం వల్ల నీకు అది రిజల్ట్ వస్తుంది. దీనిలో 3 రకాల స్పీడ్లు ఉన్నాయి ఫలితానికి. కర్మకి వచ్చే రిజల్ట్ అంటే యాక్షన్ రియాక్షన్ లాగా నీ యాక్షన్ చేసేదానికి 3 రకాలైనటువంటి, ఒకటి పిన్నిస్ తీసుకుంటే కూర్చోాలనుకోండి వెంటనే నొప్పి వస్తుంది కదా, వెంటనే అలాంటివి కూడా మనకి కర్మల్లో మీరు చేసిన కర్మకి వెంటనే ఫలితం వస్తుంది. వెంటనే దాని మంచో చెడు ఏదైనా మంచి చెడుకి మీరే బాధ్యత, నేనే బాధ్యుడు. కొన్ని ఏమవుతుందంటే అన్నం తిన్న తర్వాత ఒక అరగంటకి తేనుపు వస్తుంది, వెంటనే తేనుపు రాదుగా. అంటే డిలే ఉందా లేదా? కర్మ ఫలితానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? గ్యాప్ ఉంది. ఒక అరగంట తర్వాత కదా తేనుపు వచ్చేది అదే. సో ఇది ఇలా జరిగితే కొన్ని కర్మలు ఏళ్ల తరబడి అయిన తర్వాత ఫలించి మీకు అది వారి యొక్క విలువ మంచో చెడు మంచిగా చెడైనా వస్తాయి. అప్పుడు మీరు ఇవాళ ఏదో మంచి చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు ఏదో చెడు వచ్చింది అని మీరు అనుకోకండి. ఇది ఎప్పుడో చేసిన టైం లైన్ ప్రకారం ఫిక్స్ చేసినప్పుడు మీరు ఇప్పుడు మంచి పని చేసేది ఈ ఫలితం 1 సెకండ్ లో రావచ్చు, 1 గంటలో రావచ్చు, లేదా తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ రావచ్చు. కానీ ఇప్పుడు అనుభవించిన నెగిటివ్ ఏదైతే ఈ మంచి పనిలో ఉండగా నెగిటివ్ వచ్చిందని మాత్రం దయచేసి ఎవరు అనుకుని ఈ స్వామి దగ్గరికి వస్తే నాకు మంచి జరగలేదని జారిపోకండి. ఇది నిజం కాదు. ఎప్పుడు చేశామో అప్పటి నుంచి టైం లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం దాని యొక్క ఫలితం అనేది మంచైనా చెడైనా మనమే అనుభవించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే ఇందాక కారు విషయం దగ్గర ఒకసారి నేను ఇంకా విషయం చెప్పాల్సి ఉంది. ఇలాగైపోయింది, కారు సడన్ బ్రేక్ వేసినప్పుడు మనం ఏదో అనుకుంటామో అనుకోమో అదంతా. మాయ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఫైండ్ చేసిన చెప్తాను. అంటే మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటండి ఎవరు చెప్పండి? జస్ట్ ఒక ఉదాహరణ. వాట్ ఈజ్ మాయా అని క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్ లో, ఏం రాస్తాం ఆన్సర్? అండి విచ్ ఇస్ నాట్ రియల్, అదొకటి. అమ్మా మీరు అండి బలహీనత. ఓకే,
మాయాని మనం చాలా మాయ. ఇప్పుడు స్వామి దగ్గర నేను స్వామి దగ్గర అలాగే ఎందుకు లేదు అంటే మాయ అడ్డు కదండి, మాయ కదండి. అయితే మీరు స్వామిలాగా మారాలి, లేకపోతే మీ పిలుపు విని స్వామి బయటికి రావాలి. మాయ మధ్యలో ఉంది. అప్పుడు మాయ గుర్తుపట్టదు కదా, మీరే స్వామిలాగా ఉంటారు అనుకోండి. ఇది మనకు తెలిసిన విషయం కదా, అందరూ చదువుకుని తెలుసుకుని స్వామి చెప్పిన విషయం. అయితే ఇక్కడ మనం అనుకునే మాయలు, ఇన్ని మాయ ఏంటి మాయ, ఏంటి మాయ? ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కర్లేని విషయాన్ని మన పంచేంద్రియాల ద్వారా, అదే మన ఇవి ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞం, మహాయజ్ఞం చేయమని మనకి దేహం ఇచ్చారు. కళ్ళతో మంచి చూడు, చెవితో మంచిది విను, నోటితో మంచిది మాట్లాడు. ఇప్పుడు యజ్ఞం హోమగుండం లోపల జరుగుతున్నప్పుడు మనం ఎముకలు రక్తము వేయం కదా, గంధం లేకపోతే గంధం చెక్కలు, లేకపోతే నెయ్య, లేకపోతే ఇంకోటి అలా వేస్తాం కదా. ఎప్పుడైతే కంటితో చెడు చూసామా, ఆ చెడు వేసినట్టే యజ్ఞగుండంలో. చెడు విన్నామా, చెడు విని యజ్ఞం చేసినట్టే. ఇది దేహం లోపల ఆ యజ్ఞం జరుగుతుంటుంది ఎప్పుడు. సో అట్లాగా వీటిలోంచి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో మన కంప్యూటర్ భాషలో, ఇన్పుట్ షుడ్ బి యాజ్ పర్ఫెక్ట్ యాజ్ భగవాన్. అంటే ఆ మాయ అనేది దానిలో మంచి విషయాలు తీసుకుని లోపల పెట్టుకోవాలి, చెడు విషయాల దగ్గరికి వెళ్ళకూడదు. మనం విసర్జించాలి, చూసిన పక్షం ఆగిపోవాలి. అట్లా వెళ్తే హోర్డింగ్ చూడగానే దాని మీద డిస్కషన్, ఇంకో చూడగానే స్టార్ట్ అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది. టీవీ చూడగానే అక్కడ ఆగిపోతాం. టీవీలో రకరకాల సీరియల్స్, ఎవరి బిజినెస్ వాడు ఉంటుంది. మనకి స్వామి చెప్పలేదు టీవీ అంటే తేలు విషయం అని చెప్పారు, తేలు విషయం అన్నారు. టీవీ అనగానే తేలు విషయం అన్నారు. అలాగే పేపర్ అన్నారు. మీకు మేము ఒకసారి ఏం జరిగేదంటే, ఈ 40 మండల దీక్ష అనేది యూత్ అంతా సరదాగా పెట్టుకుని టీలు తాకూడదు, కాఫీలు తాకూడదు, పేపర్ మరి చదవకూడదు, తర్వాత ఏమో ఇంకోటి ఏంటంటే మన సినిమాలు చూడకూడదు, టీవీలు అంత పెద్దగా లేదు అప్పుడు. అలాగేవో కొన్ని రూల్స్ పెట్టుకుని 40 రోజులు చేద్దాం అనుకుని వెళ్ళిన తర్వాత ఒకసారి అంతా ఏ ప్రోగ్రామ్ చేసినా స్వామి దగ్గరికి వెళ్తాం, దర్శనం ఇస్తారు మనకి, నమస్కారం. ఆఖరి పేజీ ఎందుకు చూసావు బంగారు అన్నారు పక్కన న్యూస్ పేపర్ లో. ఆఖరి పేజీలో ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటున్నాయి, అప్పుడు సినిమాలు ఉంటాయి. అప్పట్లో లాస్ట్ పేజ్ సినిమాలు ఉండేవి. రాసుకున్నాం మేము, సితారా తారా ఇవి ఉండేది కదా, అవన్నీ చిరంజీవి బొమ్మలు కట్టవడలు చేసి పెట్టిన వాళ్ళందరూ వీళ్ళు పీకేసారు అల్మార్లకి. యూత్ ఏం చేస్తారండి, చిరంజీవి బొమ్మలు అన్నీ చూడు ఇంట్లో ఐడియల్ అలా అన్ని మీకు అంతా తెలుసు. అంతగా స్వామి మీరు ఏదైనా సంకల్పిస్తే అది ఖచ్చితంగా తెలుస్తోంది, అది అలాగా ఏదైనా కానీ మాయకు దొరకకూడదు అంటే మాయ అంటే తెలియాలి. మాయ అంటే నా కోపం నాకు మాయ, నా కోపమే నాకు మాయ. నేను కబుక్కుని నేను అన్నానంటే కోపమే. హర్షకులు గారు అన్ని మాయ యొక్క స్వరూపాలే. అలాగే వంట ఉప్పు ఎక్కువైంది తక్కువైంది మాయే. ఏది ఉంటే అది స్వామి ప్రసాదం అని కదా మీరు తీసుకుంటున్నారు. ఆమె వైశ్వానాలు చెప్పే తీసుకుంటున్నారు కదా, దాంట్లో ఏంటి తేడా చెప్తారు. స్వామి పెట్టినప్పుడు పర్వాలేదా, స్వామి పెట్టినప్పుడు మరి అదే పెట్టి ముందు టేస్ట్ చేసి పెట్టారు. సభలాగా ముందు పెట్టేస్తాం కదండి, అసలు ముట్టుకోం కదా మనం. నైవేద్యం పెట్టే ముందు మనం టేస్ట్ చేస్తామండి, తల్లి చెప్పండి. మరి అప్పుడు ఉప్పు తక్కువ ఎక్కువ అప్పుడు తెలియదు కదా మనకి. తెలియనప్పుడు మరి మనం వడ్డించుకున్నప్పుడు మాత్రం ఉప్పు కావాల్సి వచ్చింది మనకి కదా. అంటే జనరల్ గా తక్కువైతే ఎక్కువైతే. సో అక్కడ ఏంటంటే అండి, అంటే అర్పణ అన్నప్పుడు నవవిధ భక్తులు అన్నింటినీ చేసుకుంటున్నప్పుడు మనకి వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే, భగవంతుడు వేరే ఏదో ఇక్కడ ఉంటారు, మనకు అవసరమైనప్పుడు ఆదుకుంటారు, మనం మంచి జరుగుతుంది అని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. కానీ భగవంతుడు ప్రతి క్షణము నీలోనే ఉయ్యాలలో శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనంద సాయి ఆనంద సాయి. అది నిజమా అబద్ధమా? నిజమని తెలుసు కదండి. ఉయ్యాలు ఊగుతున్నారు కదా, లోపల ఉన్నారు కదా. ఆయన ఇక్కడే ఉండగా నీకు భయం లేదు, హృదయస్థ నివాసి హృదయస్థాయి అని అంటున్నప్పుడు మరి నమ్ముతున్నావా, నమ్మట్లేదా? అది నిజమా కాదా? ఓన్లీ పాట వరకేనా, భజన వరకేనా? ఇది నిజమండి. ఎందుకంటే ఒక్క సత్సాయి సంస్థల్లోనే ఇది నిజం అన్న విషయం తెలిసి మనం నోటి ద్వారా అంటున్నాం కూడా, అయినా కొంత గ్యాప్ ఉంటుంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. నన్ను ముందు కూర్చోబెట్టలేదు, నన్ను పక్కకు, అరే స్వామి దగ్గర ముందేంటి అని అసలు నీలో ఉన్నాడు స్వామి కదా. ఈ ఫీల్ కనుక ఉంటే ఎలా ఉంటుంది మన ప్రపంచం, ఎట్లా మారిపోతుంది, రంగులు ఎన్ని రంగులు ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ ప్రపంచాన్ని మీరు మిస్ అవుతున్నారు అనే విషయం మనం గుర్తుపట్టుకోవచ్చు. నిజానికి ఎంత మిస్ అవుతున్నాం తెలుసండి. మామూలుగా పెరిగిన ఏ మనిషి అయినా స్వామి దగ్గర తెలుసుకున్న విషయాలు తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలుసుకున్నాం. ఒకసారి సత్యజిత్ బ్రదర్ కి చెప్పారు కదా, కారులో వస్తున్నప్పుడు విశ్వరూప్ దేఖతా హై అని అడిగారు స్వామి హిందీలో. సత్యజిత్ బ్రదర్ లాస్ట్ టైం మా యూత్ చెప్పిన అందరూ వినుంటారు కదా. కారులో వస్తుంటే ఏ క్యా దేఖనా హై అంటే నేను అలా 1:1 అని చెప్పలేకపోతున్నాను, బట్ ఉన్న విషయం నేను ఐ వాంట్ క్రియేట్ సమ్ ఏం చూస్తావు, విశ్వరూపం చూస్తావా అంటే
అంటే ఇంకా విశ్వరూపం ఎలా ఉంటుంది మీకు? ఇన్ని తలకాయలు అది మన ఆయన రవివరం వేశారండి, అది అట్లాగే కదా మనం ఆడే వేశారండి, అది కదా మనం ఆ విశ్వరూపం అంటే ఏంటి మంది? నిజానికి విశ్వరూపం ఏంటి స్వామి చెప్పారండి. కారులో వెళ్తూ నేను విశ్వరూపం చూపిస్తానంటే నువ్వు సరే ఓకే అంటే రాముడు కృష్ణుడు ఏదో ఒకటి అడుగుతారేమో అనుకుని విశ్వరూపం అడిగారు స్వామి. అడిగిన సరే నేనేమో సరే ఆ కిటికీలోంచి తల బయట పెట్టి ఇగో దేకో మొత్తం ప్రపంచం అంతా ఆయన విశ్వరూపం. కొండలు, గుట్టలు, చెట్లు, మొక్కలు, ప్రాణులు, కానులు అన్ని ఎవ్రీథింగ్ అది విశ్వరూపం. ఆ విశ్వంలో మనం ఉన్నాం, అది అదృష్టం. ఆయన క్రియేట్ చేసిన విశ్వంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు జీవిగా. ఆయనలోంచి వచ్చిందే, ఆయనలోంచి వచ్చిన పీస్. ఇట్ ఈస్ నాట్ సపరేట్ ఫ్రమ్ భగవాన్. దీపాన్ని నుంచి ఒక దీపాన్ని విడదీసి మళ్ళీ దీపాన్ని కలిపితే రెండు కలిసిపోతున్నాయి కదండి. అది విడిగా ఉంది. ఇప్పుడు మనం ఇలా రెండు దీపాల్లో ఉన్నాం, ఆ దీపంలో కలిపితే ఒకటే దీపం కదా, అది నిజం కదా, అదే కదా. ప్రతి అణువులోనూ నేనున్నాను అని ఎన్నిసార్లు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని స్వరూపాల్లో, ఎన్ని రకాలుగా భగవంతుడు మన దగ్గరికి వచ్చి చెప్పినా మనకున్న మాయ పొర వల్ల తెలుసుకోలేకపోయాము. తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్వామిలో లీనమయ్యారు, డౌటే లేదు. ఏమంటే ఒక్క విషయం ఆలోచిస్తారా? జీవి ఉంది, జీవి లేదు. అంటే జీవం ఉంది, జీవం లేదు కదా. మనకున్న సైన్స్ ప్రకారం మనం నేర్చుకున్నది. జీవం ఉంది అంటే ఏంటి? మీకు దానికి డిఫరెన్స్ ఏంటి? దానికి దీనికి ఈ బల్ల ఉంది, ఈ బల్లకి ప్రాణం ఉందా లేదా? ఏమంటాం మనం? లేదు కదండి. బల్లకి ప్రాణం లేదు. ఈ మైకి ప్రాణం ఉందా? లేదు. మరి నాకుందా? ఒక మొక్కకుందా? ఒక ఈగకుందా? ఒక దోమకుందా? అన్నిటికీ ఉన్నాయిగా. డిఫరెన్సా? మీరు లేదనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శక్తి ఎక్కడుంది? భగవంతుడు ఎక్కడున్నాడు? సత్యసాయి స్వరూపుడు. మీ రెండు చేతులు ఒకసారి తీసుకోండి, రెండు చేతులు ఇట్లా రాయండి, ఒకసారి రెండు చేతులు రాయండి. ఎందుకంటే దిస్ ఇస్ ద వే టు అండర్స్టాండ్ ద డివినిటీ. ఏమైందండి మీకు? వేడెక్కింది కదా. మీరు చేయకపోయినా చెప్తారు కదా. అంటే ఏంటి ఆ వేడి? శక్తి కాదా? వేడనేది శక్తేనా? అంటే మన శక్తిమంతులైనా? భగవంతుడు ఇచ్చిన శక్తి మన దగ్గర ఉందా లేదా? ఉంది కదా. మరి రెండు చెక్కలు తీసుకుని రాస్తే వేడెక్కవా? రెండు చెక్కలు తీసుకుని రాస్తే వేడెక్కవా అండి? నేల మీద గట్టిగా రాస్తే నేల వేడెక్కట్లేదా? రాయి కొడితేనే కదా మీకు ఫస్ట్ స్పార్క్ వచ్చింది. మరి అవి జీవి లేవంటారా? జీవం లేవంటారా? భగవంతుడు అందుకే ప్రతి వాటితోనూ మాట్లాడతాడు భగవంతుడు. ఇది నిగూఢమైనటువంటి రహస్యము. ప్రతిదీ అణువులతోనే తయారైంది. సైన్స్ లో చెప్పొచ్చు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మాట్లాడుకుంటాం. ప్రతిదీ శక్తియే, ప్రతిదీ స్వామే, ప్రతిదీ అమ్మవారే. శక్తి స్వరూపం ప్రపంచమయం. అది తెలిసిన వాళ్ళకి ఇది రాయి, దానికి ఏం పని లేదు. మరి ఆ రాయిని తీసుకొచ్చి పూజ చేస్తున్నాం అంటే ఏంటి సింబాలిక్? మీకు ఏం తెలుస్తుంది? అది శక్తి యొక్క బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే అది శక్తో, నువ్వు శక్తో, దాంట్లోనే వేడొస్తుంది, నీలోనే వేడొస్తుంది. నీకు విచక్షణ జ్ఞానం ఉండి నువ్వు గ్రహించటం అనేది ఉంది కాబట్టి ఇవన్నీ నీకు తెలిసాయి. దానికి తెలియలేదని మీరు అనుకుంటున్నారు. ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఇంటెలిజెన్స్. ఎలక్ట్రాన్ కూడా ఎనర్జీ ఉంది. అయితే ఇదంతా పక్కన పడదు, సైన్స్ లోకి వెళ్ళిపోతున్నాడు అన్నదిగా. అట్లా నిజానికి సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. అదే స్వామి, అదే అంతా. అయితే ఇంకొక విషయం, మీరు ఇక్కడ మాయ అడ్డుపడినప్పుడు మన ఈ శక్తిని ఎలా తెలుసుకోలేకపోతున్నాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఒకటి చేశాము, అది నాకు వచ్చి మనం ఏం చేస్తామంటే మాయ అడ్డుపడితే మొత్తం తెలుసుకోనివ్వదు మిమ్మల్ని, భగవంతుని యొక్క స్వరూపాన్ని. మాయ అడ్డుపడితే భగవంతుని స్వరూపం మొత్తం తెలుసుకోనివ్వదు. ఏమండి, మీరు చెప్పిన ఆన్సరే రెండు చేతులు రాస్తే ఏమైందండి? వేడి వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రెండు చేతులు మళ్ళీ రాయండి, ఇంకేమన్నా వస్తాయేమో చూడండి. చూడండి, విచక్షణ జ్ఞానం. అదే చేయండి, చేయండి ప్లీజ్, చేయండి. ఇంకేమొస్తున్నాయి? సౌండ్. మరి ముందెవరో చెప్పారా? ఆలోచిద్దాం. ఇది మాయ అడ్డుపడింది, తెలుసుకోనివ్వట్లేదు. ఇలాంటివి డీప్గా వెళ్ళిపోతే తెలుసు. అంటే అంతకుముందు లేదా? అంతకుముందు ఓన్లీ హీటే ఉందా? సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి, ఓన్లీ హీటే ఉందా అంతకుముందు? అక్కడ మళ్ళీ ఏముంది? ఇంకోటి శబ్దం ఉంది. శబ్దము స్వామి స్వరూపం. అదే గాయత్రి మంత్రం స్వామి చెప్తారా? శబ్దం. ఎక్కడ క్లాప్ కొట్టి ఏం పోతున్నాయి అంటున్నారు మనలో భజన చేస్తున్నప్పుడు. ఎందుకు క్లాప్ కొట్టాలి? మీరంత గట్టిగా స్వామి రామ 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 ఎందుకంటారు? శక్తి స్వరూపం ప్రపంచం. 14 భువన బండాలంటే దానికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనకి సుమన్ బాబు గారు చెప్తారు ఎన్నున్నాయో భువన బండాలు. దాంట్లో మనం ఏంటండి, ఒక ఏరోప్లేన్ ఎక్కి పైకి ఎగరగానే కింద తొంగి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచం సృష్టి యొక్క రహస్యం ఏంటని. నేనంతా, నా ఇల్లంతా నలక కింద కనిపిస్తుందా? దాంట్లో నేను ఈ కోపాలు, విగోలు అవన్నీ పెట్టుకుని నేను నా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. అది ఏమీ లేదు, గాలి పొడగా.
నువ్వు ఉన్నంతసేపే ఉంది, లేకపోతే లేదు. అందుకని ఇక్కడ విషయం ఏంటంటే మనకు కావాల్సింది ఆ మాయని కట్ చేయడం రావాలి. మాయ కట్ అవ్వాలంటే మాత్రం నాలిక మీద నామస్మరణ ఉండి తీరాల్సిందే. నామస్మరణ ఒక దీక్షగా పెట్టుకోండి. అర్ధరాత్రి లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడైనా చేయండి. ఆంజనేయ స్వామికి రాముడు వారు అంటే అసలు మీకు తెలుసు, మనకి చెప్పగలం. ఒక అతను అంటే ఇది మనకి ఏ గ్రంథం నుంచి చెప్పారని కాదు, తాతగారు చెప్పింది ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. అది పెద్దవాళ్ళకి తెలిసిన విషయమే. బాతుల్లో ఉన్నాడు అతను, రామ 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 రామ, అతనికి అవార్డు అయిపోయింది. ఆంజనేయ స్వామి ఏంటి అసోసియేషన్ అంటే అది అండర్స్టాండింగ్ డిగ్నిటీ కోసం చెప్పింది, కానీ ఆంజనేయ స్వామి తెలియదా, శివతత్వం ఆయన తెలియదా? కానీ ఏం చేశాడు, ఫస్ట్ మనం కొట్టాడు అతన్ని. ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే వీళ్ళు బాతుల్లో ఉండి రామస్మరణ చేస్తుంటే అక్కడ చేసేది పూజలో చేయాలని అనుకుని ఒకటి కొట్టాడు. దెబ్బ ఎవరికి అవుతుందండి? రాముడు వారి వీపు మీద కనిపిస్తుంది. రాముడు వారి వీపు మీద ఏంటంటే నామస్మరణ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడున్నా రామ సాయి, రామ సాయి అన్నారంటే చాలు ఓయి. అరే ఓయి కూడా కాదండి, ఇక్కడ లోపలే ఉన్నారు కదా. ఇక్కడ లోపల మీరు స్వామిని పిలుస్తున్నారంటే మాత్రం షుడ్ బి వెరీ వెరీ కాన్షియస్. చాలా కేర్ఫుల్ గా ఉండండి. అంత పవిత్రంగా ఉండండి. అంత పవిత్రంగా ఉన్న వాళ్ళకే ఆ ఎలిజిబిలిటీ. ఎందుకంటే ఎలిజిబిలిటీ అంటే వేరే అట్లా పిలవచ్చు, అందరూ పిలవచ్చు. మీరు ఉన్నారు అనే నమ్మకం కనుక లేకుండా పిలిస్తే వచ్చేస్తున్నారు కదా, స్వామి అక్కడే ఉన్నారు కదా. స్వామి అక్కడే ఉన్నప్పుడు మరి మీరు చేసే చేష్టలు వేరేగా ఉంటే నచ్చుతుందా స్వామికి? నేను అనుకున్నాను కదమ్మా, ఇప్పుడు ఇక్కడ స్వామి కూర్చున్నారు, ఉయ్యారు ఊతున్నారు, అక్కడ ఉన్నారు. మరి మనం ఇంకా ఎట్లా ఉంటాం మీరు చెప్పండి? అసలు ఇట్లా ఉంటామా? పర్ఫెక్ట్ లైన్స్ కదా. ఫస్ట్ పాయింట్ ఒకటే లైన్ కదా, అందరం పర్ఫెక్ట్ ఉంటాం. స్వామికి చాలా ఇష్టమైన విషయం. అందరూ లేడీస్ అయితే ఎట్లాగా మనందరం నిజం నడుము నిటారుగా పెట్టుకుని స్వామి ఎప్పుడు పిలుస్తారు అట్లా ఉంటాం కదా. అది డిసిప్లిన్ మన స్వామి నేర్పించిందే కదా. అయితే ఇండియన్ స్పిరిచువాలిటీ అండ్ మన కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ గురించి అంటున్నారు. ఈ కల్చర్ ఈ మన బేసిక్స్ అన్నింటిలో ఇది ఉంది ఆల్రెడీ. ఇది ప్రాక్టీస్ చేస్తేనే స్వామి అందరినీ ప్రెస్ చేయడానికి ఏమి సంబంధం లేదు. కార్ దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ వెళ్తున్నాను కార్ దగ్గరికి. కార్ దగ్గర ఈసారి ఏమైందంటే నేను మంచి ఆడి కార్ 3.5 కోట్లు. ఒకసారి మనం ప్రశ్నించుకోవడానికి క్వశ్చన్, మంచి కార్ అండి, కాస్ట్లీ కార్ లో ఏసీ పెట్టుకుని మంచిగా భజన్స్ పాటలు అన్ని పెట్టుకుని 4 బ్రదర్స్ లేకపోతే ఎవరో ఆఫీస్ కలీగ్స్ జమ్మని వెళ్తున్నాను కార్లో. ఏమండి వెళ్తుంటే మాయ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంలో చెప్పే విషయాలు ఇవన్నీ. అంతకంటే ఎందుకంటే డే టు డే లైఫ్ లో ఉంటాం కాబట్టి ఒకసారి మీ ఉదాహరణలు మీరు పెట్టుకోండి. నేను కారులో వెళ్తుంటే పక్క నుంచి ఒక బైక్ కొన్న కొత్త బ్రదర్ ఏం చేస్తాడు, ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు పక్క నుంచి. నువ్వేమో ఆడి కారులో ఉన్నావు, నీ సుఖాలు నీకున్నాయి, మంచి పాటలు వింటున్నావు, మంచి ఏసీ ఉంది, మంచి సత్సంగం జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. పక్కన ఎవరో ఒక బైక్ మీద ఫాస్ట్ గా వచ్చి వెళ్ళిపోయాడు ఫాస్ట్ గా. నీ సుఖాలన్నీ వదిలేస్తావు. వెంటనే ఏం చేస్తావు నువ్వు? నీ సుఖాలు వాడి గురించి మర్చిపోతావు. ఈడ అసలు ఇంట్లో చెప్పొచ్చాడా లేదా మొదలు డిస్కషన్ మొదలు. ఏమండి వీళ్ళంటి వాళ్ళకి మన వాళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు, తల్లిదండ్రులకి అది లేదు ఇది లేదు. అవసరం అండి మనకి అవసరం అండి? మనకు అవసరమా? ఎవరైనా ఒకళ్ళు అంతగా తత్వాన్ని జీవించుకున్నవాడు అదే అతను అర్జెంట్ గా ఎక్కడో బ్లడ్ డొనేషన్ కోసం వెళ్తున్నాడని ఎవరైనా అనుకుంటావా? నేను కూడా అనుకుంటావా? అంత పాజిటివ్ ఉందా మనకి? దట్ ఈస్ మాయ. అంత ఈజీ కాదు మాయని బ్రేక్ చేసి పెట్టడం. ఒక్క నామస్మరణ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఆ నేనయ్యారు, అక్కడ మంచి ఏసీ కారు పోయే, 3 కోట్ల కారు విలువ పోయే, ఆ ఏసీ పోయే, ఆ వినే పాటలు పోయే, మంచి సత్సంగం పోయే, అన్ని పోయే. అది ఎక్కడ దాకా డిస్కషన్ అవుతుందంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళేదాకా ఇదే మాటలు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళి పెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇంకో గొడవ ఇచ్చుకోవాలి. అంతలాగే వెరీ ప్రాక్టికల్. ఇది నిజం, జరుగుతుంది కూడా. మనకి సంబంధం లేని విషయ వాంఛల నుంచి మనం బయటపడితేనే స్వామికి బాగా అతుక్కుని ఆ ఒళ్ళో కూర్చుంటాం మనం. అంత అర్హత ఉంది మనకి, నిజంగా అర్హత ఉంది. స్వామి ఒళ్ళో ఉంటాం మనం ఉన్నాం. ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే వాడు కూడా అక్కడ అట్లా వెళ్ళాడు, ఒళ్ళు దూకేసి పైకి వెళ్ళి వాడు ఏంటంటే భగవంతుని వదిలేసుకుంటున్నామండి మనం, భగవంతుని వదిలేసుకుంటున్నామండి. సో ఇలాగా మనకి ఏంటంటే డే టు డే లైఫ్ లో డివినిటీని కనెక్ట్ చేసుకుని ప్రకృతిలో జరిగే ప్రతి విషయాన్ని కనుక చూసుకుంటూ మీరు ముందుకెళ్తే ఇది సాధన, ఇది నిజమైన సాధన. ఉన్న అరగంట భజన చేశాను 45 మినిట్స్, లేదా ఒక నారాయణ సేవ 4 రోజులు చేశాను, లేదా ఒక రోజు పొద్దునంతా, అవి ఓకే. అవన్నీ కాలాన్ని పవిత్రం చేసుకోవడానికి మాత్రమే. ఐ వుడ్ సే దట్
స్వామి చెప్పిన విషయం ఏది? కాలాన్ని పవిత్రం చేసుకోవడానికి ఇవన్నీ నాలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ కనుక ఆ ఇది కనుక తగ్గ లేకపోతే మాత్రం మార్పుకి నేను అసలు చెక్ చేసుకోకపోతే మాత్రం నేను కొద్దిగా దాని గురించి మీరు నా దగ్గర రావాలంటే చాలా ఏళ్ళు పెట్టేస్తుంది, వేల సంవత్సరాలు పెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కటి విషయం ఏంటంటే ఆచార మానవుడు ఆకార మానవుడు. ఆచార మానవుడు ఆకార మానవుడు. ఆచార మానవుడు అంటే నిరంతరం స్వామి చెప్పిన సేవలో ఉంటూ స్వామి 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 స్వామి. ఆకార మానవుడు ఏముందండి? ఆకార మానవుడు ఇంత ఏదైనా ఉండొచ్చు, ఆకారంతో పని లేదు మనకి. మానవుడు అని ఒక్క ఆకారంలో ప్రతిదీ కూడా జంతువులు అది ఒకటే కదండి. ఆచారం స్వామి చెప్తే ఆ ప్రాక్టీస్ స్వామి ఎంత సింపుల్ గా ఇచ్చారో మనకి ఈ యాక్టివిటీస్ ద్వారా. ఒక్క రోజు కూడా యాక్టివిటీని వదిలేలకండి. స్వామి చెప్తారు బంగారు ఒక యాక్టివిటీస్ క్రియేట్ చేసింది ఆ థాట్ ఆ టిపి గారికి కానీ ఆ కన్వీనర్ కానీ ఇచ్చింది స్వామి. సృష్టించడం అంటే ఏంటి? సృష్టించడం అంటే ఏంటి? నేను ఇలా అని విభూతి తీశాను, అది కదా సృష్టించడం అంటే అలా మనకు తెలిసినటువంటి విషయం. సృష్టించడం అంటే అది కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో చాలా మంది రోగంతో బాధపడుతుంటే ఇక్కడ డిపి గారి మైండ్ లో ఒక స్పార్క్ వచ్చి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన రూపం దాల్చి మెడికల్ క్యాంప్ అనే ఒక పేరు పెట్టి ఆ ఐటమ్స్ అన్ని దగ్గర తీసుకొచ్చి ఆ మనుషులందరినీ సమిధలుగా దగ్గర తీసుకొచ్చి వెళ్ళి అక్కడ మందుల క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళ రోగాన్ని మిటిగేట్ చేశారే, అది సృష్టించడం అంటే. సంకల్పం ఇక్కడ వచ్చింది. ఒక థాట్ ఆలోచనని ఒక ప్రకృతిలో సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ ని అది క్లోజ్ చేయడానికి మనం వాడుకోవడమే సృష్టించడం అంటే. అంతేగాని విభూతి ఇలా అనగానే వచ్చిందో శివలింగం వచ్చిందో అది కాదండి సృష్టించడం అంటే. అదంతా నిదర్శనం, డివినిటీ యొక్క నిదర్శనం. అది వేరు. మీ సంకల్పాలు ఆపకండి. మంచి సంకల్పాలు ఆపకండి, చెడ్డ సంకల్పాలు చేయకండి. అరే నాకు ఓల్డ్ ఏజ్ వచ్చేసిందండి, 65 ఏళ్ళు వచ్చేసాయి, అక్కడేమో పాపం పేదవాళ్ళు 10 మంది ఉంటున్నారు, నేను ఏమీ చేయలేకపోతున్నానండి వచ్చిన ఆ విషయం ఏదైతే మీకు తెలుస్తుందో వచ్చి భగవంతుడి ముందు చెప్పండి. దట్ ఈస్ యువర్ సంకల్పం. అదే సేవ. పెద్దవాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది మీరే చేయక్కర్లా, మీరు డబ్బులు కూడా పెట్టక్కర్లా, పెట్టేవాళ్ళు చేస్తారు. స్వామి ప్రోగ్రామ్ డబ్బులు అవసరం లేదు. సంకల్పాలు మీరు ఆపారా ఆ వెనక దానికి సంబంధించిన నెక్స్ట్ చేయాలి కదా, దానికి ఏదో ప్రోగ్రామ్ జరగాలి కదా. సంకల్పం ఉంటేనే ఆకార రూపం దాల్స్తుంది. ఆ సంకల్పం స్వామి సేవలో పెట్టారనుకోండి, పెట్టగానే ఏమవుతుంది, దానికి సంబంధించి మీరు మీటింగ్ పెట్టుకుంటున్నారు, మాట్లాడేసుకుంటున్నారు, వస్తున్నారు, పెద్ద ఆయన ఐడెంటిఫై చేసేట 15 చూస్తూ ఉంటాం, వెళ్తాం, వాళ్ళ మంచాలు దుప్పట్లు మందులు ఇల్లు అన్ని తీసుకెళ్ళిస్తాం, అక్కడ ప్రోగ్రామ్ చక్కగా వాళ్ళు హ్యాపీగా అవుతుంది. దీనికి ఉదాహరణ నా అనుభవంలో జరిగి చెప్తా. సంకల్పాలు ఆపకండి. ఇది నిజంగా కొటేషన్ లో పెట్టుకోవాల్సిన విషయం. మంచి సంకల్పాలు ఆపకండి. పుట్టపర్తిలో ఒకసారి సేవ చేస్తున్నప్పుడు స్వామి రెసిడెన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను కదా, అది ఎక్కడైనా సేవ, ఏ మూలన్నా సేవ, అంత సేవ. ఇక్కడ ఏంటంటే స్వామి వచ్చినప్పుడు, స్వామి తలుపు తీసి బయటకు వెళ్ళినప్పుడు 2 దర్శనాలు అవుతాయి. మనం దర్శనాలు లెక్కేసుకున్నాం. నిజంగా వాళ్ళు తెలుస్తోంది స్పర్శనాలు దర్శనాలు కాదండి. ఒక్కసారి చాలు జీవితంలో. దర్శనమే చాలు కదండి, చాలు. తర్వాత ఇప్పుడు తెలుస్తున్నాయి అవన్నీ. అప్పుడైతే 15 రోజులు అక్కడే కూర్చోబెట్టాడు. ఎన్ని పాపాలు చేస్తుంటారండి. 15 రోజులు పెట్టి కడిగారు నన్ను. నిజం అది నిజం. నేను ఎప్పుడు గర్వం అంటే చెప్పినప్పుడు చెప్తాము ఎక్కడ చేశారంటే, కానీ నిజానికి ఎన్నో పాపాలు చేసి ఉన్నానేమో జన్మలుగా. అన్నిటినీ ఆ వెళ్ళిపోయిన 2 రకాల వెనక్కి తీసుకొచ్చారు, పునీతం చేశారు, పవిత్రం చేశారు, చేసి గుమ్మంలో పెట్టుకున్నారు, కడిగి అంత 10 రోజులు పెట్టింది స్వామి. అంత దుర్మార్గుడి నేను కదండి. అంటే మనం సాధన ద్వారా చెప్తారు కదండి, మీరు ఎంత సేవ చేసి సేవ ద్వారానే మీకు నేను ఏదైనా చేయగలుగుతానంటారు. మీకు అందరికీ తెలుసు, స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్నది అంటే ఎలా ఫేసింగ్ చేస్తానో అది తెలియదు కానీ పేరు అవి నేను వాడలేను. కానీ విషయం ఏంటంటే, ఒకసారి కొలవల్ హాల్లో స్టూడెంట్స్ అందరూ కూర్చుంటే స్వామి దర్శనంలో ఉన్నారు. స్వామి దర్శనంలో ఉంటే అక్కడ ఏమైంది, స్వామికి తెలుసు కదా సర్వాంతర్యామి అంతా తెలుసు కదా. ఒక స్టూడెంట్ యొక్క తల్లికి ఒంట్లో బాగాలేదు, ఐసీయూలో ఉంది, ఆవిడకి ఏదో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లము. మరి అయితే ఆ స్టూడెంట్ అప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ మరి ఏంటంటే, స్వామి ఏం చేస్తారంటే, ఒకసారి ఆ భజన జరుగుతుంటే మధ్యలో ఆ స్టూడెంట్ హాస్టల్కి వెళ్ళారట. మీకు తెలిసి ఉంటుంది. వెళ్ళిపోయి ఆ హాస్టల్లో ఆ స్టూడెంట్లు ఉంటున్నటువంటి రూమ్ లోకి వెళ్ళి అతని కప్బోర్డ్ ఓపెన్ చేసి అక్కడ పాండ్స్ పౌడర్ ఏదో డబ్బా ఉంటే కొద్దిగా పౌడర్ వేసుకుని మొహానికి రాసుకుని అంత పౌడర్ డబ్బా అక్కడ పెట్టేసి వచ్చి కాంబోలో కూర్చున్నారు. పౌడర్ డబ్బా, అతను కొనుక్కున్న డబ్బా, పౌడర్ రాసుకొచ్చారు. ఈ వెనకున్నారుగా మనకి వేరే పెద్దవాళ్ళు అంటారు, ఏం స్వామి ఇదేంటి అక్కడికి వచ్చి పౌడర్ రాసుకోవడం ఏంటి, మీ సడన్గా ఈ కాన్షియస్ ఏంటి, మాయా ఇవన్నీ ఏవో సరళంగా మాట్లాడేవాళ్ళు. స్వామితో అంత సరళంగా ఏం మాట్లాడలేదు. స్వామి వచ్చి కూర్చున్నారు. స్టూడెంట్ వాళ్ళ మదర్ ఐసీయూలో ఉండి చావు అంటే వాటి మధ్య కొట్టుకుంటున్నప్పుడు ఈ స్వామి తన యొక్క
అభయహస్తంతో ఆవిడని కాపాడి ఆవిడ నార్మల్ అయిపోయి ఇంటికి వచ్చేసింది. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బాబుకి తర్వాత తెలిసింది స్వామి అదే మదర్ ఐసీయూలో ఉందని ఆవిడ కాపాడారంటే స్వామిని నమ్మిన వాళ్ళే కదా. సో ఏం జరిగింది అంటే అప్పుడు ఆ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి స్టూడెంట్ ఏడుస్తున్నట్టు. ఏంటంటే అతను అప్పటిదాకా చేసిన ఈ ఏమంటే మన కర్మ సిద్ధాంతం అంటాం కదండి, అంటే మంచి చేస్తే మంచి చేస్తే అతని అకౌంట్ లో పుణ్యం అంటే స్వామికి సేవ చేసిన అకౌంట్ లో సేవ బ్యాలెన్స్ 0 ఉంది. ఆ స్టూడెంట్ చేసిన సేవ యొక్క బ్యాలెన్స్ 0. సేవ అతను చేయాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ అమ్మేమో ఐసీయూలో ఉంది. ఎలాగా తనే స్వయంగా వెళ్లి అతని యొక్క పౌడర్ వాడుకుని అది సేవగా స్వీకరించి తల్లిని కాపాడు. కాబట్టి నేను చేయలేకపోతున్నానండి, నేను అసలు అవన్నీ వద్దండి, స్వామి దగ్గర ఉంటే నెగిటివ్ అనేది అవసరమే లేదండి. నేను ఎందుకు చెప్తా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఎవరిని డబ్బులు లెక్కేస్తావా, ఎస్టిమేషన్ వేస్తావా, ఇన్ని లక్షలు అవుతుందండి కష్టం వెనక్కెళ్తావా. స్వామి సేవలో డబ్బులతో పని లేదు, డబ్బులు కలెక్ట్ కూడా చేయక్కర్లేదు. ఇందాకలే మనకి వెంకటేశ్వర గారు చెప్తున్నారు, ఏమన్నా ఒక నారాయణ సేవ, ఒక అమృత కలశం ఎలా వస్తుంది, కందిపప్పు ఎలా వస్తుంది, బియ్యము ఎలా వస్తుందండి, ఎవరన్నా సంకల్పించి ఎవరైనా అడుగుతున్నారా, ఇంత ఉందని లిస్ట్ చెప్తున్నారా, ఎవరన్నా చెప్పండి మీరు. అసలు లేదు కదా. ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులైనా వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎట్లా జరిగిపోయాయి? అది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి స్వామి పర్సనల్ గా చెప్తారో ఏదో జరుగుతుంది, దాని ద్వారా అది జరిగిపోతుందంటే. డబ్బు లేదని ప్రాజెక్టులు ఆపకండి, సంకల్పాలు ఆపకండి. అండర్లైన్ చేసి చెప్పేది ఏంటంటే, మంచి చిన్న పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా బాధపడతారంటే కొంచెం పెయిన్ ఫీల్ అయ్యారా, అక్కడే ఉన్నారు స్వామి కదా, ఆ తెలిసి వెంటనే వాళ్ళకి రెక్టిఫై చేసేస్తున్నారు. దీనికి అతి ఇంపార్టెంట్ ఉదాహరణ, పుట్టపర్తిలో నేను ఉన్నప్పుడు నేను ఆ స్వామి రెసిడెన్స్ లో ఆ డ్యూటీ చేసుకుని మధ్యాహ్నం పూట బయటకు వస్తుంటే, మనకి ఇప్పుడు అకామిడేషన్ ఇస్తారు కదా, షెడ్ ఉంది కదా, దాని పక్కన 3 షెడ్లు ఉంటాయి. పెద్ద పెద్ద అమ్మలు అందరూ వాళ్ళ దాంట్లో ఉంటారు, అందరికి తెలిసిన విషయం కదా. అక్కడ ఆ క్షణాన్ని నేను చూసినప్పుడు ఏమైందంటే, అక్కడ నాదంతా సేఫ్టీ, ఫైర్ అట్లాంటి నా మైండ్ అంతా అలా ఇచ్చారు స్వామి. ఆ వెళ్తున్నప్పుడు అన్ని అట్టపెట్టెలు ఉన్నాయి లోపల. మీ అందరూ తెలుసు, అట్టపెట్టెలతో పార్టీషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అట్టలు మన అట్టలు ఉంటాయి కదా, డబ్బాలు, కార్టూన్ బాక్స్, వాటితో ఇలా పార్టీషన్స్ అన్ని ఉన్నాయి. పార్టీషన్స్ అంటే 2 దాని సిలిండర్స్ ఉన్నాయి లోపల, కనెక్షన్స్, ఫైర్ ఉంది, మధ్యలో పెద్ద ఏరియా పెట్టుకుని ఇలా దీపాలు పెట్టుకుని వాళ్ళు పనిచేస్తారు. ఒక్క మనిషి కూడా ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్, ఒక్క లేడీ కూడా లేచి గబగబా 4 అడుగులు వేసి బయటకు వచ్చే తత్వం అది కూడా లేదు వాళ్ళకి. నేనేమనుకున్నాను, అరే స్వామి వీళ్ళందరూ ఇట్లాగా మంట ఫైర్ కనుక ఒకవేళ వస్తే వీళ్ళకి డేంజర్ కదా స్వామి, నేను దానికి ఏదైనా ప్లాన్ చేయాలి అని షాపింగ్ కాంప్లెక్స్ అలా అనుకుంటూ చూసి లోపలికి వెళ్ళా. నేను 2 స్టెప్పులు లోపలికి వెళ్ళి ఇంకా నిజంగా కన్ఫర్మ్ చేసుకున్నా. అమ్మో, లోపల తొంగి ఒక అమ్మని అడిగి పర్మిషన్ తీసుకుని తల తొంగి చూసా. రూమ్ లో కూడా చూస్తే అంతా దుప్పట్లు, పరుపులు, ఇక మీరు ఫైర్ సంబంధించినవి ఎన్నున్నాయో మీకు తెలుసు కదండి. అయితే చూసి సరే బయటకు వచ్చే స్వామికి సంకల్పం చేస్తే, స్వామి ఇది చూడండి స్వామి, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, బయటకి తీయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల కాదు, ఏమంటే గోడలు బద్దలు కొట్టే తీయడానికి టైం సరిపోదు ఇవన్నీ అనుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాను. ఏదో వైట్ డ్రెస్ కోడ్ ఎందుకో. సంకల్పం యొక్క పవర్ గురించి మీకు చెప్పాలి విషయంలో, ఎందుకంటే అందరికీ అదే అనుభవాలు, నేనేం స్పెషల్ గా చెప్పట్లేదు, అందరికీ తెలుసు. ఇలా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళి మీరు రమ్మండి, స్వామి ప్రతి ఈ రూమ్ లో ఏది ఎలా ఉండాలో స్వామి నిర్ణయించడం బట్టే జరిగింది. ఏమండి వెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వెనక్కి వస్తుంటే ఎంతసేపు పడుతుందండి? హార్డ్గా 1 అవర్ పట్టి ఉంటుందా? అప్పటికి వెళ్ళి షర్ట్ కొనుక్కున్నాను, కాసేపు అడ్డేనో తిన్నానో, ఐస్ క్రీమ్ ఏదో జరుగుతూ వచ్చేస్తుంటే ఒక DCM ఆగి ఉంది, ఒక DCM లారీ ఆగి ఉంది. లోపలికి వెళ్ళి అట్టలన్నీ ఓపెన్ చేసి బయట DCM లో లోడ్ చేస్తున్నారు, అట్టలన్నీ తీసేస్తున్నారు. అట్టలన్నీ ఓడ తీసేసి వాళ్ళందరినీ పక్కకి చెప్పి అట్టలన్నీ ఓడ తీసి బయట పంపించేస్తున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ డివైన్ ప్లాన్ ఎప్పుడో ఉంది. 2వ రోజు మరి 2 రోజుల తర్వాత మరి నాకు వెళ్తే ఇగో ఇవే అల్యూమినియం ఫ్రేమ్లు, ఐరన్ ఫ్రేములతో అందరికీ రూమ్లు కట్టేస్తున్నారు బాబు. తీసేసి ఊరుకోరు స్వామి, తీసేసి ఊరుకుంటారా? వాళ్ళకి ఎలా మరి? ఆడవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళు పర్ఫెక్ట్ గా ఫైర్ ఎస్టింగ్విషర్ పెట్టారు, లోపల పార్టిషన్స్ కి పెట్టారు. అంటే నేను ఒక్కటి చెప్తానండి, మీలో ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రతి క్షణము స్వామితో మాట్లాడుకోండి. మాట వింటున్నారు స్వామి ఏది మంచి అయితే అది ముందు మీకు సంకల్పాల రూపంలో మీరు వదిలితే అది జరిగిపోతుంది. మంచి సంకల్పాలు మాత్రం లేదు. అరే నా సంబంధం కాదు, వాడు వేరే పార్టీ, వాడు మన సంబంధం లేదు, అది వేరే సమితి, లేదా వాడు వేరే క్లాస్ రూము, లేదా వాడే వేరే ఆఫీసు అనుకోకండి దయచేసి. అందరూ ఒకటే, ఆవు మనిషి. కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను, మీరు ఎవరో వచ్చి ఇక్కడ ముట్టుకున్నారు, నా ఎడంచి ఇక్కడ ముట్టుకున్నారు, నేను చెప్తానా కళ్ళు మూసుకుని ఎక్కడ ముట్టుకున్నాను చెప్పగలనా లేనండి? ఎక్కడ నాకు ఉందా దాన్ని ఏమంటారు?
టచ్ స్క్రీన్. దేహంలో ఎక్కడ ముట్టుకున్నా కళ్ళు మూసుకుంటే నేను చెప్తున్నానా లేదా? టెక్నికల్ గా చెప్తున్నా. టచ్ స్క్రీన్ ఎప్పుడు వచ్చినాయి? టచ్ స్క్రీన్ భగవంతుడికి ఎప్పుడు తెలిసింది టచ్ స్క్రీన్ గురించి? ఎడం చెవి, కుడి చెవి, ముక్కు అన్ని ముట్టుకుని చెప్తున్నావా? అయితే గేద ఉంది, గేద ఆవు పాలిచ్చే ఆవు గాని గేద గాని దాని వీపు మీద ఒకసారి వేలు పెట్టి చూడండి, ఇట్లా అంటున్నా అందా? మరి అది టచ్ స్క్రీనే కదా. నీకు దాని తేడా ఏంటి? సృష్టిలో అన్నిటికీ ఎక్కడ ఏదో అంత అడ్వాన్స్ టెక్నాలజీతో స్వామి ఎప్పుడు అసలు మనకి అర్థం కాలేదు మనకి. అందుకని మనం అన్ని క్వశ్చన్ చేయొద్దు. మనకు కావాల్సిన స్వామి నామం ఇచ్చారు, నామంతో వెళ్ళండి. నామం అంటున్నాను కదా అని ఏ పని పడితే ఆ పని చేయడానికి కాదండి. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఈ సత్యసాయి సేవా సంస్థలు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ముందు రాయిగా లోపలికి వస్తాడు, తర్వాత మణి ముత్యంలాగా, లేదా మణి ఉంటుంది సరే షేక్ చేసిన తర్వాత మొత్తం ఒక డైమండ్ లాగా తయారై ప్రపంచానికి వెలుగుని షేర్ చేస్తాడు. డౌట్ లేదు. ఇది మాత్రమే. మనం రా స్టోన్స్ అండి. ఆ స్టోన్ ఇక్కడ పడేస్తే చాలు. మీరు ఆర్గనైజేషన్, మీరు, మీ పిల్లలు, మీ బాల వికాసం తరాలు 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 ధరించినా మీరు అనుభవించేంత శక్తి ఇక్కడ స్వామి మనకి ఇస్తున్నారు. అది గ్రహించుకుని అర్జెంట్ గా మోహక్షయాన్ని పొందండి. ఈ క్షణమే మోక్షం కాదు, మోక్షం అది చెప్తున్నప్పుడు ఏంటంటే, నేను ఎలాగైనా సరే 85వ బర్త్డేకి స్వామికి ఫ్లవర్స్ ఇవ్వాలి అని మనం కేకు బర్త్డే అని అనుకుంటాం కదా. ఒక 1 minute లో వస్తుంది సార్ అనుకుని నేనేం చేశానంటే, స్వామి మరి నేనేం సేవ చేయగలను, నాకు ఈ నాలెడ్జ్ ఇచ్చారు. సేఫ్టీలో కొత్త విషయం, ఎవరికి తెలియని విషయం. మీ చేతిలో వేడి వచ్చిందన్నారే, అదే వేడి అక్కడ మనుషుల్ని తెలియట్లే, వాళ్ళు చేస్తున్నప్పుడు జరిగిపోతున్నాయి. అలాగా ఎంతో మంది ఫ్యామిలీలు వెనకాల 4,500 మంది అంటే 4,500 వెనకాల ఫ్యామిలీలు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే అది స్వామి సంకల్పంతో వచ్చింది. అది ప్రశాంతి నగర్, మన శివం దగ్గర ప్రశాంతి నగర్ సేవా సమితి మన సర్వోత్తమ్ గారు అప్పుడు కన్వీనర్ ఉండేవారు. ఆ సందర్భంగా ఆ సేవ కింద తీసుకుని అన్ని 4 నెలలు ఆఫీసు అన్ని బంక్, ఎక్కడికి వెళ్ళను నేను. అక్కడికే వెళ్ళి అందరి దగ్గర ఒక్కొక్కసారి 60 మంది 70 మందితో మాట్లాడుకుని వాళ్ళకి ప్రాక్టికల్ గా నేర్పించి అన్ని చేసి ₹1 కూడా తీసుకోకుండా మన కారులోనే మనమే వెళ్ళి మన డెమోస్ అని పట్టుకెళ్ళి, అంటే రూపాయితో సంబంధం లేదు కదా. సంబంధం ఉందా? లేదు. అన్ని వాళ్ళు తీసుకెళ్తే ఒకసారి ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక 2 వారాలు అయిపోయిన తర్వాత అసలు నేనేమి అనౌన్స్ చేయాల, ఇలా జరుగుతుందని చెప్తే దత్తప్రసాద్ వస్తున్నాడంటే అందరూ ఆటోమేటిక్ గా బుక్ అయిపోయి అన్ని డేట్స్ అన్ని. రోజు ప్రోగ్రామ్ 8 గంటలు రోజు మాట్లాడింది గొంతు, 8 గంటలు రోజు మాట్లాడింది 4 నెలల పాటు కంటిన్యూస్ గా. అంటే గొంతు ఏమైపోవాలంటే 8 గంటల రోజుకి అంటే 7.5 గంటలు అనుకున్నాం. ఏమైపోతుంది గొంతు? అది నేను చెప్తాను. ఓం శ్రీ సాయిరామ్ అని క్లాస్ మొదలెట్టిన దగ్గర నుంచి ఆ సెషన్స్ ట్రైనింగ్స్ రాత్రి ఆ 7.5 గంటల తర్వాత లాస్ట్ లో అయిపోయిన తర్వాత వాళ్ళు కొట్టే చప్పట్లు తప్ప నాకేం వినిపించేది కాదు. అంత స్వామి చెప్పించారు. ఎట్లా జరుగుతుందంటే అంతమందికి అప్పుడు జరగడం. మధ్యలో 2 వారాలు అయిన తర్వాత బాత్రూమ్కి స్నానం చేసి వస్తూ తువాలు కట్టుకుని ఈ మార్బుల్ ఫ్లోర్ మీద పడిపోయారు. పడిపోతే ఈ చెయ్య ఇలా మంచానికి పరుపుకి ఇట్లా పడి ఈ చెయ్యి ఇట్లా తిరిగిపోయింది. మొత్తం ఇక్కడ లింక్ తిరిగిపోయిన కుడి చెయ్య, దాంతోనే రాసేది చెప్పేది కూడా అది తిరిగిపోయి అంటే అప్పటిదాకా నేను చేస్తున్నాను అనుకున్నాను. నాకు తెలుస్తుంది క్లియర్గా. అబ్బో నేను చేస్తున్నాను, నాకు వెంటనే బుకింగ్ వచ్చేస్తాయి, నెక్స్ట్ పిలుస్తున్నారు, డబ్బులు తీసుకోవాలి, కమర్షియల్ కాదు కాబట్టి వెళ్తున్నా. ఆ పడేటప్పుడు సడన్ గా నేను ఇట్లా అనేసాను, చేయి ఇట్లా అయిపోయింది. తర్వాత చెప్తాను అలా అయిపోయింది, చేయొద్దాను. ఆఖరి ప్రోగ్రామ్ అయ్యేసరికి 85వ బర్త్డేకి అది 14వ తారీఖు నవంబర్ 23, 2010 ఆ రోజు క్లోజ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళగానే మళ్ళీ స్వామి రెసిడెన్స్ సెంట్రల్ 4 నెలల తర్వాత. అంటే ఎందుకు చెప్తా అంటే ఆ మధ్యలో వచ్చిన జ్వరాలు కానీ, ఆ మధ్యలో ఇంకేమైనా కానీ అన్ని ఏమి రాకుండా మనిషికి అంతగా తన దగ్గర ఇంటా జట్ట చూసుకుని అలా చేయడం జరిగింది. మళ్ళీ నిన్న మనం లాస్ట్ నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 28 దాకా మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 7,000 మంది పైన మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఈసారి పాన్ ఇండియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరూ నిజంగా నేను ఎక్కడికైనా స్వామి గురించి కంపల్సరీ స్వామి వల్లే ఇది మీ అందరూ తెలుసుకోండి. ఇది సేవ, మీరు కూడా 10 మందికి నాలెడ్జ్ షేర్ చేయండి అని చెప్తున్నాను. కాబట్టి అలాగే ఎంతో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు ఈ సేవల ద్వారా వచ్చేటటువంటి అనుభూతిని అందరికీ పంచి మీరు కూడా ఇంకా పెద్దగా ఆ సేవల్ని ఇంకా ఉధృతం చేసుకుని సేవ చేస్తున్నాను అనే ఆ టేక్ హోమ్స్ ఉంటాయి చూసారా. ఈ సేవలకి టేక్ హోమ్స్ ఉండవండి. అందుకే నేను అనుకుంటుగా ఆ ఫలితం ఏదైతే ఉందో స్వామి పాదాలు మీరు పెట్టేసేసి మళ్ళీ మీరు మీ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోండి. ఎప్పుడు కూడా నామస్మరణం ఒకటే మనకి కాపాడుతుందని తెలుసు అందరికి విషయం. కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ రేడియో సాయి అనేది ఒక అది కనుక మీరు చేయగలిగితే 24 గంటలు కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వైఫై ఉంది కాబట్టి మీకు వస్తుంది. అలాగే టీవీలకి పేపర్లకి వాటి కొంచెం దూరం ఉంటే ఆ టైంని మనం ఇక్కడ సేవా కార్యక్రమంలో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్స్ సీరియల్స్ మనసు బాధపడుతుంది తప్ప ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ రియల్. అంటే టైంని పవిత్రం చేసుకోవాలి, కాలాన్ని నేను స్వామి చెప్తాను. కాబట్టి ఆ విషయంలో మనం అనుకుంటూ అలాగే అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి
స్వామికి ధన్యవాదాలు చెప్తుంది. జై సాయి. ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमो मरियन्तयो नीवे स्वामी मरियन्तयो नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्र शयना ओम जय जगदीश हरे ओंकार रूप जय श्री ओ साई महादेवा सत्य साई महादेवा मंगलारती अंधुक मंगलारती अंधुक मंगल गिरधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु शांति